ఈలో మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకుని స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్లోకి మనం ఎంటర్ అవుతారు కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. సార్ చెప్పండి, కూర్చోండి. కొంతమంది కూర్చోండి సార్ ప్లీజ్. మీరే మేడం మేడం మీరు కూడా అటు కూర్చోండి అంతా ప్లీజ్ మేడం కూర్చోవాలి. బోట్ బ్యాలెన్స్ మేడం బతుకుంటే బటన్ అయినా అమ్ముకోవచ్చు అక్కడ. వెరీ గుడ్. సో అలాగే సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ అయిపోయింది. సార్స్ ఏమో ఆఫీసర్ అంటూ బిజినెస్ అంటూ సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం వరకు ఇదే కాలక్షేపం. వెరీ గుడ్. అలా కాకుండా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. ఎవరు కూడా కోరుకుంటూ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సో మా పున్నమి లగ్జరీ క్యూస్ బోట్ బయలుదేరుతుంది. ఎంజాయ్. వెరీ గుడ్. బయలుదేరుతుంది సార్. అందరూ గట్టిగా ఓయ్ సార్, ఒకసారి గట్టిగా ఓయ్ కమాన్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఎనర్జీని పాటించండి. హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే యొక్క విహారం ముందు కొనసాగిద్దాం. సో అలాగే ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ గుడ్. లేదండి టైం ఉంది కదా, కొన్ని నిమిషాలు టైం ఉంది ఇక్కడ. సో ఓకే ఆల్ ఆఫ్ యూ మీరు అనుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇబ్బంది లేదు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ బొప్పు సొప్పులైనటువంటి పాపీ హిల్స్ పాపికొండ అందాలను దర్శించుకోవడానికి విచ్చేసిన గెస్టులందరికీ కూడా కొద్దిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క పున్నమి లగ్జరీ క్యూస్. అలాగే చూడండి మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతమైనటువంటి పోచవరం అనే విలేజ్. బోటింగ్ మర్చో మన స్టార్ట్. అలాగే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ లెండింగ్ విలేజ్ అయినటువంటి సిరిబాక అనే విలేజ్ వరకు మన ట్రైనింగ్ కూడా దొరుకుతుంది. మరి చాలా మంది ఇక భద్రాచల రాముల వారి మనసు స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందు మా గబ్బర్ సింగ్ గారు జడ్జి గారు హ్యాపీనెస్ బ్యాచ్ బాలయ్య బ్యాచ్ చేత కూడా కలిసి నాతో సమానంగా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆలపం రెడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు దక్కిస్తారండి. పప్పు అండి మా బోట్లో పప్పు ఫేమస్ అండి. ఆలపం రెడీగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి. చూడండి మా యొక్క పున్నమి పోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబంలో అందరూ టిప్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థితి అయినటువంటి గంగామాత ఒడిలో మనం అందరూ ప్రయాణం చేస్తాం కాబట్టి మనకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను. దానికి ప్రతి ఒక్కరు అందరూ కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగామాత వినిపించండి, అంత గట్టిగా చెప్పాలి. ఆల్ ఆఫ్ దెం రెడీగా ఉండాలి. గోదావరి మాతకి జై, గోదావరి మాతకి జై, గోదావరి మాతకి జై, మీ అందరికి జై. మీ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. సార్ టూరిస్ట్ అండ్ డెమో కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక ఐడియా ఉంటుంది సార్ మీ అందరికి. సార్ టూరిస్ట్ అండ్ డెమో అనగానే ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే మనం వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుందని డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అది గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది. అందరూ కేర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు సింగిల్ గా రైట్ లో రైల్ సార్ థర్టింగ్ అంటే లెఫ్ట్ లో రైల్ సార్ ఫ్రంట్ గా రావడం సింగిల్ గా ఎవరు చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ గా ఫోటోస్ దిగండి పర్లేదు. సార్ మనకి వెళ్ళేటప్పుడు 30 kilometers అండి, వచ్చేటప్పుడు 30 kilometers. టోటల్ గా 60 kilometers ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణం ముందుకు కొనసాగుతున్నాయి. సార్ రిటర్న్ గా రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తారు. అంటే సాయంత్రం 4-4:30 వస్తారు ఇక్కడికి వచ్చేసరికి. సార్ ఈ టూరిజం లో 1 stop మాత్రం ఉంటుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక 1 stop వస్తుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు మునీశ్వరులు సోదరులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ వస్తుంది. శివాలయం టెంపుల్ దగ్గర మనకు 1/2 hour టైం కేటాయిస్తారు. సో 1/2 hour టైం పరమశివుడి దర్శనం అయిపోయిన తర్వాత మన బోట్లోకి వస్తాయి. మన బోట్ల కింద హాల్లో వేడివేడిగా ప్యూర్ వెజిటేబుల్స్ ఆల్ ఐటమ్స్ అని రిచ్ కిరైనటువంటి భోజనాలు మన బోట్లో ఏర్పాటు చేస్తారు. ఓకేనా? వేడివేడిగా లంచ్ బాక్సెస్ ఉన్నాయి. భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో మనకి పాపకొండలు వస్తాయి. అదే పాపం ఓటీకే కదా, ఇవేమి పాపకొండలు కదా అని అందరూ అడుకోవచ్చు. ఇవేమి పాపకొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తితి కొండలు. తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో పాపకొండలు వస్తాయి. పాపకొండలు చూసిన తర్వాత రిటర్న్ గా రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తుంది. ఇది టూరిజం డెమో. సార్ మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు బోట్ కి బ్యాక్ సైడ్ గా స్టెప్స్ దిగంగానే రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ లో వాష్రూమ్స్ ఉంటాయి. వేడిగా వాష్రూమ్స్ ఉంటాయి, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మనకి బోట్ కి బ్యాక్ సైడ్ గా ట్యాప్ సిస్టమ్ మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తారు. ఈ వాటర్ కాస్త క్యాన్స్ వస్తాయి, కిల్లే వాటర్ ఏర్పాటు చేస్తారు, మినరల్ వాటర్. పక్కనే డస్ట్బిన్ ఏర్పాటు చేస్తారు.
మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అంటే ఏమన్నా సరే ఆ టెస్ట్ లిమిట్స్ స్వచ్ఛ భారత్ మన బోట్ను మనమే పరిశుభ్రం ఉంచుకుందాం. లేకపోతే మోదీ గారు వచ్చేస్తారు కానీ ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు మోదీ గారు. అందుకే వచ్చేది స్వచ్ఛ భారత్. మ్యాటర్ ఏంటంటే బోటు మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఒక స్టీరింగ్ మాత్రమే డ్రైవర్ గారి చేతిలో ఉంటుంది. గడిపించే బుడి సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కంట్రోల్ కనిపించిన 4 సింహమే మా డ్రైవర్ గారు. ఆయన గారు మనందరూ సహకరిద్దాం. ఓకేనండి. సో బాబు ఇన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి నీ పేరేం చెప్పలేదేంటి అనుకోవచ్చండి మీరు అందరూ. నా పేరు బాలు సార్, నన్ను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుస్తుంటారు. ఓకేనా. కాకితో కప్పిన అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు సిద్ధంగా సేవలో ఏమో గట్టి పెట్టకూడదని నేను ఒకటి గట్టి పెట్టా. పరపతి కోసం పెద్దనం కోసం కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఎక్సలెన్స్ కాదు, సేమ్ విత్ ఎఫెక్షన్. వీర సింహ రెడ్డి రెడ్డి పుట్టిన పిలిచారా చదువుని ఎలా తమరం రూలింగ్ కర్నూల్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్. ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మనకి శివాలయం టెంపుల్ రావడానికి మనకి 1 hour జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయాలో చాలా గాలొస్తుంది కదా, చాలా మందికి నిద్రస్తూ ఉంటుంది. అంతగా పడుకోమంటారా? పడుకున్నా. అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి తుమ్మిలేరు అనే విలేజ్. ఆ తుమ్మిలేరు అనే విలేజ్లోని ఎటువంటి రోడ్డువే కానివ్వండి, ఎటువంటి పవర్ సప్లై కానివ్వండి, ఎటువంటి వైద్య సదుపాయం కానివ్వండి, ఎటువంటి విద్యా సౌకర్యం కానివ్వండి, కనీసం ఖాళీ బాట కూడా లేనటువంటి విలేజ్ అని మనకు కనిపిస్తుంది. తుమ్మిలేరు అనే విలేజ్ సార్. ఈ విలేజ్లో 150 కుటుంబాల దాకా జీవనం కొనసాగిస్తుంటారు సార్. ఈ 150 కుటుంబాలు కూడా చీకట్లో బ్రతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందే భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ వారు ఇంటికి ఒక బల్బు చొప్పున అది సోలార్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి లైటింగ్ అందించారు. వీళ్ళ జీవితంలో వెలిగి తెప్పించిన సంస్థ భద్రాచలం ఐటీడీ సంస్థ. ఆ సంస్థకి మీరందరూ గట్టిగా చప్పట్లు పెట్టండి. కమాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సోలార్ ప్లేట్స్ అన్ని కూడా కొండపైన ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. బిల్డింగ్ ఫ్రంట్ అవ్వాలని సోలార్ ప్లేట్స్ అన్ని కూడా మీకు అరేంజ్ చేసి కనిపిస్తూ ఉంటుంది, బిల్డింగ్ కొద్ది కనిపిస్తుంది. అలాగే సార్ మీరంతా కూడా చాలా బాగా చేస్తారు. శివాలయం టెంపుల్కి మనం ఆగబోతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అన్ని చూడాలి, తెలుసుకోవాలి, వీక్షించాలి, పాపలు కూడా వస్తాయి కాబట్టి సార్ ఎప్పటిదాకా ఒకే కుటుంబాలకు అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాడు మీరు అనుకుంటే, మీరు ఆనందపడితే, మీరు సాటిస్ఫై అయితే మా గురించి అని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే అందరూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి. సో మీరంతా కూడా చాలా బాగా చేశారండి. బాబు అంతా కూడా మాతోనే చేపించిన ఎంతగా మీరు ఏం చేయరా అని చిన్న డౌట్గా ఉండొచ్చు అందరూ కూడా. ఆ డౌట్ లేకుండా మీరంతా కూడా చాలా బాగా చేశారు కాబట్టి మేము 2 members ఉన్నాం కాబట్టి 2 members కలిసి లాస్ట్కి లేదు ఒక సాంగ్ డాన్స్ చేయబోతాం సార్. ఎందుకంటే శివాలయం టెంపుల్ దగ్గరకు వస్తున్నాం కాబట్టి పోలీసులు ఉంటారండి, అక్కడ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఉంటారు. సో లాస్ట్ టైం కదా సాంగ్ డాన్స్ చేస్తున్నాం సార్. ఈ సాంగ్ వచ్చేసి ఇది హిందీ సాంగ్, ఆషిక్ గారు మిక్స్ సాంగ్ సార్. ఈ సాంగ్ ఏదో మాకు వచ్చినంత, మాకు తెలిసినంత కొద్ది గొప్ప జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ మూవ్స్ ఈ సాంగ్ ఉంటుంది. మీరందరూ కలిసి చేశారు కాబట్టి మేము కూడా చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ సాంగ్ చేసేటప్పుడు మీరు ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చుంటేనే ఈ సాంగ్ చేయగలుగుతాం సార్. మీరు ఏమాత్రం వన్ సైడ్ వచ్చినా, బూటి ఏమాత్రం వన్ సైడ్ అయినా సరే మేము చేసే చిన్న చిన్న జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ స్లిప్ అయ్యి జారి పడిపోయి కింద పడే అవకాశం ఉంటుంది. జారి పడిపోయి కింద పడిపోతే అంబులెన్స్ రావడానికి కూడా దారిలో రెడీ చూసినప్పుడు తీసుకెళ్ళి కాలు చేతులు. అందుగురించి ఈ ఒకసారి మాకు సహకరించండి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత అసలు మా పేర్లు ఏంటి, మా వివరాలు ఏంటి మీకు ఎవరికి చెప్పకుండానే సడన్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి సాంగ్ బాగా రావాలి అనుకుంటే ఒకసారి గట్టిగా చెప్పండి. ఈలో మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకొని స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్లోకి మనం ఎంటర్ అవుతారు కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. సార్ చెప్పండి, కూర్చోండి, కొంతమంది కూర్చోండి సార్ ప్లీజ్. మీరే మేడం, మేడం మీరు కూడా అటు కూర్చోండి అందరు ప్లీజ్. మేడం కూర్చోవాలి, బోట్ బ్యాలెన్స్ మేడం. గతుకుంటే బటన్ అయినా అమ్ముకోవచ్చు అక్కడ. వెరీ గుడ్. సో అలాగే సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ అయిపోయింది సార్. సేమ్ ఆఫీస్ అంటూ బిజినెస్ అంటూ సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదు, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం వరకు ఇదే కాలక్షేపం. వెరీ గుడ్. అలా కాకుండా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ ఎవరు కూడా కోరుకుంటూ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సో మా పున్నమి లగ్జరీ క్యూస్ బోట్ బయలుదేరుతుంది. ఎంజాయ్. వెరీ గుడ్. బయలుదేరుతుంది సార్. అందరూ గట్టిగా ఓసారి ఒకసారి గట్టిగా ఓయ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఎనర్జీని పాటించండి, హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే విహారం ముందు కొనసాగిద్దాం. సో అలాగే
ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ గుడ్. లేదండి, టైం ఉంది కదా, కొన్ని నిమిషాలు టైం ఓకేనా. సో ఓకే, ఆల్ ఆఫ్ యూ మీరు అనుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇబ్బంది లేదు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ బొప్పు సొప్పులైనటువంటి పాపీ హిల్స్ పాపికొండల అందాలను దర్శించుకోవడానికి విచ్చేసిన గెస్టులు అందరికీ కూడా బుద్ధిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క పున్నమి లగ్జరీ క్యూస్. అలాగే చూడండి, మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోచవరం అనే విలేజ్. అవి బోర్డింగ్ మర్చో మన స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ లెండింగ్ విలేజ్ అనేటువంటి సిరివాక అనే విలేజ్ వరకు మన ట్రైనింగ్ కూడా జరుగుతుంది. మరి చాలా మంది యొక్క భద్రాచల రాముల వారి మనసు స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందు మా గబ్బర్ సింగ్ గారు జడ్జి గారు హ్యాపీనెస్ బ్యాచ్ బాలయ్య బ్యాచ్ చేత కూడా కలిసి నాతో సవాల్గా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆలపం రెడీగా ఉంటారండి. నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే, మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు దక్కిస్తారండి. పప్పు మా బూట్లో పప్పు ఫేమస్ అండి. ఆలపం రెడీగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి. చూడండి, మా యొక్క పున్నమి పోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబంలో అందరూ ట్రిప్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థితి అయినటువంటి గంగామాత ఒడిలో మనం అందరూ ప్రయాణం చేస్తాం కాబట్టి మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను. దానికి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగామాత వినిపించండి, అంత గట్టిగా చెప్పాలి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలి. గోదావరి మాతకి జై, గోదావరి మాతకి జై, గోదావరి మాతకి జై, మీ అందరికి జై. మీ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. సార్ టూరిస్ట్ అండ్ డెమో కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక ఐడియా ఉంటుంది సార్ మీ అందరికీ. సార్ టూరిస్ట్ అండ్ డెమో అనగానే ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే మనం వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుందని డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది. అందరూ కేర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు సింగిల్ గా రైట్ లో రైల్ సైడ్ 30 అండి, లెఫ్ట్ లో రైల్ సైడ్ ఫ్రంట్ గా రావడం సింగిల్ గా ఎవరు చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ గా ఫొటోస్ దిగండి, పర్లేదు. సో మనకి వెళ్ళేటప్పుడు 30 kilometers అండి, వచ్చేటప్పుడు 30 kilometers. టోటల్ గా 60 kilometers ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగుతున్నాయి. సార్ రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తారు. అంటే సాయంత్రం 4-4:30 వస్తారు ఇక్కడికి వచ్చేసరికి. సార్ ఈ టూరిజం లో 1 stop మాత్రం ఉంటుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక 1 stop వస్తుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు మునీశ్వరులు సోదరులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ వస్తుంది. శివాలయం టెంపుల్ దగ్గర మనకు 1/2 hour టైం కేటాయిస్తారు. సో 1/2 hour టైం పరమేశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత మన బోట్లోకి వస్తాయి. మన బోట్ల కింద హాల్లో వేడివేడిగా ప్యూర్ వెజిటేబుల్స్ ఆల్ ఐటమ్స్ ని రిచ్ కిరైనటువంటి భోజనాలు మన బోట్లో ఏర్పాటు చేస్తారు. ఓకేనా, వేడివేడిగా లంచ్ బాక్సెస్ ఉన్నాయండి. భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో మనకి పాపకొండలు వస్తాయి. అదే పాపం ఓటీకే కదా, ఇవేమి పాపకొండలు కదా అని అందరూ అడుకోవచ్చు. ఇవేమి పాపకొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తిత కొండలు. తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో పాపకొండలు వస్తాయి. పాపకొండలు చూసిన తర్వాత రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తుంది. ఇది టూరిజం డెమో. సార్ మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు బోట్ కి బ్యాక్ సైడ్ స్టెప్స్ దిగంగానే రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ లో వాష్రూమ్స్ ఉంటాయి. వేడిగా వాష్రూమ్స్ ఉంటాయి, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మనకి బోట్ కి బ్యాక్ సైడ్ ట్యాప్ చేస్తారు, మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తారు. ఈ వాటర్ వస్తుంది, క్యాన్స్ వస్తాయి, కిల్లే వాటర్ ఏర్పాటు చేస్తారు, మినరల్ వాటర్. పక్కనే టెస్ట్ బిన్ ఏర్పాటు చేస్తారు. మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అయితే ఏదన్నా సరే ఆ టెస్ట్ బిన్ స్వచ్ఛ భారత్ మన బోట్ ను మనమే పరిశుభ్రం ఉంచుకుందాం. లేకపోతే మోదీ గారు వచ్చేస్తారు కానీ ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు మోదీ గారు. అందుకు వచ్చేది స్వచ్ఛ భారత్. మ్యాటర్ ఏంటంటే బోటు మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఒక స్టీరింగ్ మాత్రమే డ్రైవర్ గారి చేతిలో ఉంటుంది. గడిపించే బుడి సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కంట్రోల్ కనిపించిన 4 సింహమే మా డ్రైవర్ గారు. ఆయన గారు మనందరూ సహకరిద్దాం. ఓకేనండి. సో బాబు ఇన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీ పేరేం చెప్పలేదేంటి అనుకోవచ్చండి మీరు అందరూ. నా పేరు బాలు సార్, నన్ను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుస్తుంటారు. ఓకేనా, మీరు కాకితో కప్పి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు సిద్ధంగా. సేమలో ఏమో గత్తి పెట్టకూడదని నేను ఒకటి గత్తి పెట్టా. పరపతి కోసం పెత్తనం కోసం కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఎక్సలెన్స్ కాదు, సేమ్ విత్ ఎన్ ఎఫెక్షన్. వీర సింహ రెడ్డి రెడ్డి పుట్టింది పులిచర్ల చదువుది అనంతపురం రూలింగ్ కర్నూల్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మనకి శివాలయం టెంపుల్ రావడానికి మనకి 1 hour జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయాలి, చాలా గాలి వస్తుంది కదా, చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. అంతగా పడుకోమంటారా? పడుకున్నాను ఆల్రెడీ.
ఈలో మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకొని స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్లోకి మనం ఎంటర్ అవుతారు కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. సార్ చెప్పండి, కూర్చోండి. కొంతమంది కూర్చోండి సార్ ప్లీజ్. మీరే మేడం మేడం మీరు కూడా అటు కూర్చోండి అంతా ప్లీజ్ మేడం కూర్చోవాలి. బోట్ బ్యాలెన్స్ మేడం బతుకుంటే బటన్ అయినా అమ్ముకోవచ్చు ఎక్కడ వెరీ గుడ్. సో అలాగే సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ అయిపోయి సార్స్ ఏమో ఆఫీస్లో ఉంటూ బిజినెస్ పట్టు సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదు, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం వరకు ఇదే కాలక్షేపం. వెరీ గుడ్. అలాగే అక్కడ హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. ఎవరు కూడా కోరుకుంటూ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సో మా పున్నమి లగ్జరీ క్యూస్ బోట్ బయలుదేరుతుంది. ఎంజాయ్. వెరీ గుడ్. బయలుదేరుతుంది సార్. అందరూ గట్టిగా ఓయేస్తారు ఒకసారి గట్టిగా ఓయ్ కమా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఎనర్జీని పాటించండి. హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే యొక్క విహారం ముందు కొనసాగిద్దాం. సో అలాగే ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ గుడ్. లేదండి టైం ఉంది కదా, 5 నిమిషాలు టైం ఉంది కదా. సో ఓకే ఆల్ ఆఫ్ యూ మీరు అనుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇబ్బంది లేదు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ బొప్పు సప్పులైనటువంటి పాపీ హిల్స్ పాపికొండల అందాలను దర్శించుకోవడానికి విచ్చేసిన గెస్టులందరికీ కూడా బుద్ధిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క పున్నమి లగ్జరీ క్యూస్. అలాగే చూడండి మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోచవరం అనే విలేజ్. బోర్డింగ్ మధ్య మన స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ లెండింగ్ విలేజ్ అనేటువంటి సిరిబాక అనే విలేజ్ వరకు మన విహార ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి చాలా మంది యొక్క భద్రాచల రాముల వారి మనసు స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందు మా గబ్బర్ సింగ్ గారు జడ్జి గారు హ్యాపీనెస్ బ్యాచ్ బాలయ్య బ్యాచ్ అందరూ కూడా కలిసి నాతో సమానంగా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు తెప్పిస్తారండి. పప్పు మా బూట్లో పప్పు ఫేమస్ అండి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్ అండి. చూడండి మా యొక్క పున్నమి పోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబాలకు అందరూ ట్రిప్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థితి అయినటువంటి గంగామాత ఒడిలో మనం అందరూ ప్రయాణం చేస్తాం కాబట్టి మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను. దానికి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగామాత వినిపించండి, అంత గట్టిగా చెప్పాలి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలి. గోదావరి మాతకి జై. గోదావరి మాతకి జై. గోదావరి మాతకి జై. మీ అందరికి జై. మీ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వచ్చండి సార్. టూరిజం డేమో కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక ఐడియా ఉంటుంది సార్ మీ అందరికి. సార్ టూరిజం డేమో అనగానే ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ 100 ఫీట్స్ 200 ఫీట్స్ 300 ఫీట్స్. అంటే మనం వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుందని డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది. అందరూ కేర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు సింగిల్ గా రైట్ లో రైల్ సెట్ థర్టింగ్ అంటే లెఫ్ట్ లో రైల్ సెట్ ఫ్రంట్ కి రావడం సింగిల్ గా ఎవరు చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ గా ఫొటోస్ దిగండి పర్లేదు. సార్ మనకి వెళ్ళేటప్పుడు 30 కిలోమీటర్స్ అండి, వచ్చేటప్పుడు 30 కిలోమీటర్స్. టోటల్ గా 60 కిలోమీటర్స్ ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణం ముందుకు కొనసాగుతున్నాయి. సార్ రిటర్న్ గా రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తారు. అంటే సాయంత్రం 4-4:30 వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి సార్ ఈ టూరిజం లో 1 స్టాప్ మాత్రం ఉంటుంది. ఆ 1 స్టాప్ 1.5 hour టైం దాటాక 1 స్టాప్ వస్తాయి. ఆ 1 స్టాప్ 1.5 hour టైం దాటాక అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు మునీశ్వరులు సోదరులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ వస్తుంది. శివాలయం టెంపుల్ దగ్గర మనకు హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తుంది. సో హాఫ్ అన్ అవర్ టైం పర్మిషన్ దర్శనం అయిపోయిన తర్వాత మన బోట్లోకి వస్తాయి. మన బోట్లో కింద హాల్లో వేడివేడిగా ప్యూర్ వెజిటేబుల్స్ ఆల్ ఐటమ్స్ అని రిచ్ కిరైనటువంటి భోజనాలు మన బోట్లో ఏర్పాటు చేస్తుంది. ఓకేనా? వేడివేడిగా లంచ్ బాక్సెస్ ఉన్నాయి. భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే హాస్టల్లో మనకి పాపకొండలు వస్తాయి. అదేంటి పాపం ఓటీకే కదా, ఇవేమి పాపకొండలు కదా అని అందరూ అడుకోవచ్చు. ఇవేమి పాపకొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తిత కొండలు. తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో పాపకొండలు వస్తాయి. పాపకొండలు చూసిన తర్వాత రిటర్న్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తుంది. ఇది టూరిజం డెమో. సార్ మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు బోట్ కి బ్యాక్ సైడ్ గా స్టెప్స్ దిగంగానే రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ లో వాష్రూమ్స్ ఉంటాయి. వేడిగా వాష్రూమ్స్ ఉంటాయి. నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మనకి బోట్ కి బ్యాక్ సైడ్ గా ట్యాప్ చేసిన మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు. ఈ వాటర్ కాస్త క్యాన్స్ వస్తాయి, కిల్లే వాటర్ ఏర్పాటు చేస్తారు. మినరల్ వాటర్ పక్కనే టెస్ట్ బిన్ ఏర్పాటు చేశారు.
మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అంటే ఏదన్నా సరే ఆ టెస్ట్ లిమిట్స్ స్వచ్ఛ భారత్ మన బోట్ను మనమే పరిశుభ్రం ఉంచుకుందాం. లేకపోతే మోదీ గారు వచ్చేస్తారు కానీ ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు మోదీ గారు. అందుకు వచ్చేది స్వచ్ఛ భారత్. మ్యాటర్ ఏంటంటే బోటు మొత్తం కూడా మన కంట్రీలో ఉంటుంది. ఒక స్టీరింగ్ మాత్రమే డ్రైవర్ గారి చేతిలో ఉంటుంది. గడిపించే గుడి సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కంట్రోల్ గడిపించిన 4 సింహమే మా డ్రైవర్ గారు. ఆయన గారు మనందరూ సహకరిద్దాం ఓకేనండి. సో బాబు ఇన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీ పేరేం చెప్పలేదేంటి అనుకోవచ్చండి మీరు అందరూ. నా పేరు బాలు సార్, నన్ను అందరూ బుద్ధిగా బాలయ్య అని పిలుస్తుంటారు ఓకేనా. మీరు కాకితో కప్పి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు సిద్ధంగా సేమలో ఏమో గట్టి పెట్టకూడదని నేను ఒకటి గట్టి పెట్టా. పరపతి కోసం పెద్దరం కోసం కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది వ్యాక్సినేషన్ కాదు, సేమ్ విత్ ఎఫెక్షన్. వీర సింహ రెడ్డి రెడ్డి పుట్టింది పిలిచారా చదువుకి ఎలా తమరం రూలింగ్ కర్నూల్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్. ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మనకి శివాలయం టెంపుల్ రావడానికి మనకి 1 hour జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయాలని చాలా గాలొస్తుంది కదా, చాలా మందికి నిద్రస్తూ ఉంటుంది. అంతగా పడుకోమంటారా? పడుకున్నాను ఆల్రెడీ. అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి తుమ్మిలేరు అనే విలేజ్. ఆ తుమ్మిలేరు అనే విలేజ్లోని ఎటువంటి రోడ్డువే కానివ్వండి, ఎటువంటి పవర్ సప్లై కానివ్వండి, ఎటువంటి వైద్య సదుపాయం కానివ్వండి, ఎటువంటి విద్యా సౌకర్యం కానివ్వండి, కనీసం ఖాళీ బాట కూడా లేనటువంటి విలేజ్ అని మనకు కనిపిస్తుంది సార్. తుమ్మిలేరు అనే విలేజ్ సార్. ఈ విలేజ్లో 150 కుటుంబాల దాకా జీవనం కొనసాగిస్తుంటారు సార్. ఈ 150 కుటుంబాలు కూడా చీకట్లో బ్రతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందే భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ వారు ఇంటికి ఒక బల్బు చొప్పున అది సోలార్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి లైటింగ్ అందించారు. వీళ్ళ జీవితాలకు వెలిగి తెప్పించిన సంస్థ భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ. ఆ సంస్థకు మీరందరూ గట్టిగా చప్పట్లు పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సోలార్ ప్లేట్స్ అన్ని కూడా కొండపైన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. బిల్డింగ్ ఫ్రంట్ అవ్వాలని సోలార్ ప్లేట్స్ అన్ని కూడా మీకు అరేంజ్ చేసి కనిపిస్తుంది, బిల్డింగ్ కొద్ది కనిపిస్తుంది. అలాగే సార్ మీరంతా కూడా చాలా బాగా చేస్తారు. శివాలయం టెంపుల్కి మనం ఆగబోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి అన్ని చూడాలి, తెలుసుకోవాలి, వీక్షించాలి, పాపగలు కూడా వస్తాయి కాబట్టి సార్ ఎప్పటిదాకా ఒకే కుటుంబాలకు అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాడు మీరు అనుకుంటే, మీరు ఆనందపడితే, మీరు సాటిస్ఫై అయితే మా గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఉంచండి. సో మీరంతా కూడా చాలా బాగా చేశారండి. బాబు అంతా కూడా మాతోనే చేపించిన ఇంతకు మీరు ఏం చేయరా అని చిన్న డౌట్గా ఉండొచ్చు అందరూ కూడా. ఆ డౌట్ లేకుండా మీరంతా కూడా చాలా బాగా చేశారు కాబట్టి మేము 2 members ఉన్నాం కాబట్టి 2 members కలిసి లాస్ట్ ఒక సాంగ్ డాన్స్ చేయబోతున్నాం సార్. ఎందుకంటే శివాలయం టెంపుల్ దగ్గర వస్తున్నాం కాబట్టి పోలీసులు ఉంటారు, అక్కడ కంట్రోల్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఉంటారు. సో లాస్ట్ టైం కదా సాంగ్ డాన్స్ చేస్తున్నాం సార్. ఈ సాంగ్ వచ్చేసి ఇది హిందీ సాంగ్, ఆషిక్ గారి మిక్స్ సాంగ్ సార్. ఈ సాంగ్ ఏదో మాకు వచ్చినంత, మాకు తెలిసినంత కొద్ది గొప్ప జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ మూవ్స్ ఈ సాంగ్ ఉంటుంది. మీరందరూ కలిసి చేశారు కాబట్టి మేము కూడా చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ సాంగ్ చేసేటప్పుడు మీరు ఎవరు ప్లేస్ వాళ్ళు కూర్చుంటేనే ఈ సాంగ్ చేయగలుగుతారు సార్. మీరు ఏమాత్రం వన్ సైడ్ వచ్చినా, బూటి ఏమాత్రం వన్ సైడ్ అయినా సరే నేను చేసే చిన్న చిన్న జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ స్లిప్ అయ్యి జారి పడిపోయి కింద పడే అవకాశం ఉంటుంది. జారి పడిపోయి కింద పడిపోతే అంబులెన్స్ రావడానికి కూడా కార్లెస్ తీసుకుని తీసుకెళ్ళి కాలు చేతులు అందుకు ఈ ఒక సాంగ్ మాకు సహకరించండి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత అసలు మా పేర్లు ఏంటి, మా వివరాలు ఏంటి మీకు ఎవరికి చెప్పకుండానే సడన్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి సాంగ్ బాగా రావాలి అనుకుంటే ఒకసారి గట్టిగా చెప్పండి. ఈలో మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకొని స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్లోకి మనం ఎంటర్ అవుతారు కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. సార్ చెప్పండి, కూర్చోండి, కొంతమంది కూర్చోండి సార్ ప్లీజ్. మీరే మేడం, మేడం మీరు కూడా అటు కూర్చోండి అంతా ప్లీజ్. మేడం కూర్చోవాలి, బోట్ బ్యాలెన్స్ మేడం. బతుకుంటే బటన్ అయినా అమ్ముకోవచ్చు అక్కడ. వెరీ గుడ్. సో అలాగే సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ అయిపోయింది సార్. సేమ్ ఆఫీస్ అంటూ బిజినెస్ అంటూ సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం వరకు ఇదే కాలక్షేపం. వెరీ గుడ్. అలా కాకుండా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ ఎవరు కూడా కోరుకుంటూ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సో మా పున్నమి లగ్జరీ క్యూస్ బోట్ బయలుదేరుతుంది. ఎంజాయ్. వెరీ గుడ్. బయలుదేరుతుంది సార్. అందరూ గట్టిగా ఓయేస్తారు ఒకసారి, గట్టిగా ఓయ్ కమా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఎనర్జీని పాటించండి, హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే విహారం ముందు కొనసాగిద్దాం. సో అలాగే ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ గుడ్. లేదండి టైం ఉంది కదా, కొంచెం టైం ఉంది. సో ఓకే ఆల్ ఆఫ్ యూ మీరు అనుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇబ్బంది లేదు.
ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ బొప్పు సొంపులైనటువంటి పాపీ హిల్స్ పాపికొండల అందాలను దర్శించుకోవడానికి విచ్చేసిన గెస్టులు అందరికీ కూడా బుద్ధిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క పున్నమి లగ్జరీ క్యూస్. అలాగే చూడండి, మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోచవరం అనే విలేజ్. అవి బోర్డింగ్ మర్చో మన స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ లెండింగ్ విలేజ్ అయినటువంటి సిరిబాక అనే విలేజ్ వరకు మన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి చాలా మంది యొక్క భద్రాచల రాముల వారి మనసు స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందు మా గబ్బర్ సింగ్ గారు జడ్జి గారు హ్యాపీనెస్ బ్యాచ్ బాలయ్య బ్యాచ్ చేత కూడా కలిసి నాతో సవాల్గా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆలపం రెడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే, మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు దక్కిస్తారండి. పప్పు మా బూట్లో పప్పు ఫేమస్ అండి. ఆలపం రెడీగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి. చూడండి, మా యొక్క పున్నమి పోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబంలో అందరూ ట్రిప్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థితి అయినటువంటి గంగామాత ఒడిలో మనం అందరూ ప్రయాణం చేస్తాం కాబట్టి మనకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను. దానికి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగామాత వినిపించండి, అంత గట్టిగా చెప్పాలి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలి. గోదావరి మాతకి జై, గోదావరి మాతకి జై, గోదావరి మాతకి జై, మీ అందరికి జై. మీ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. సార్ టూరిస్ట్ అండ్ డెమో కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక ఐడియా ఉంటుంది సార్ మీ అందరికి. సార్ టూరిస్ట్ అండ్ డెమో అనగానే ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే మనం వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుందని డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది. అందరూ కేర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు సింగిల్ గా రైట్ లో రైల్ సైడ్ థర్టింగ్ అంటే లెఫ్ట్ లో రైల్ సైడ్ ఫ్రంట్ గా రావడం సింగిల్ గా ఎవరు చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ గా ఫోటోస్ దిగండి, పర్లేదు. సో మనకి వెళ్ళేటప్పుడు 30 kilometers అండి, వచ్చేటప్పుడు 30 kilometers. టోటల్ గా 60 kilometers ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగుతున్నాయి. సార్ రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తారు. అంటే సాయంత్రం 4-4:30 వస్తారు ఇక్కడికి వచ్చేసరికి. సార్ ఈ టూరిజం లో 1 stop మాత్రం ఉంటుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక 1 stop వస్తుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు మునీశ్వరులు సోదరులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ వస్తుంది. శివాలయం టెంపుల్ దగ్గర మనకు 1/2 hour టైం కేటాయిస్తారు. సో 1/2 hour టైం పరమేశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత మన బోట్లోకి వస్తాయి. మన బోట్లో కింద హాల్లో వేడివేడిగా ప్యూర్ వెజిటేబుల్స్ ఆల్ ఐటమ్స్ ని రిచ్ కిరైనటువంటి భోజనాలు మన బోట్లో ఏర్పాటు చేస్తారు. ఓకేనా, వేడివేడిగా లంచ్ బాక్సెస్ ఉన్నాయి. భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో మనకి పాపకొండలు వస్తాయి. అదే బాబు ఓటీకే కదా, ఇవేమి పాపకొండలు కదా అని అందరూ అడుకోవచ్చు. ఇవేమి పాపకొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తితి కొండలు. తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో పాపకొండలు వస్తాయి. పాపకొండలు చూసిన తర్వాత రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తుంది. ఇది టూరిజం టీమ్. సార్ మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు బోట్ కి బ్యాక్ సైడ్ గా స్టెప్స్ దిగంగానే రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ లో వాష్రూమ్స్ ఉంటాయి. వేడిగా వాష్రూమ్స్ ఉంటాయి, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మనకి బోట్ కి బ్యాక్ సైడ్ గా ట్యాప్ సిస్టమ్ మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తారు. ఈ వాటర్ వస్తుంది, క్యాన్స్ వస్తాయి, కిల్లే వాటర్ ఏర్పాటు చేస్తారు, మినరల్ వాటర్. పక్కనే టెస్ట్ బిన్ ఏర్పాటు చేస్తారు. మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అంటే ఏదన్నా సరే ఆ టెస్ట్ బిల్స్ స్వచ్ఛ భారత్ మన బోట్ ను మనమే పరిశుభ్రం, లేకపోతే మోదీ గారు వచ్చేస్తారు. ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు మోదీ గారు. అందుకు వచ్చేది స్వచ్ఛ భారత్. మ్యాటర్ ఏంటంటే బోటు మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఒక స్టీరింగ్ మాత్రమే డ్రైవర్ గారి చేతిలో ఉంటుంది. గడిపించే బుడి సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కంట్రోల్ గడిపించిన 4 సింహమే మా డ్రైవర్ గారు. ఆయన గారు మనందరూ సహకరిద్దాం. ఓకేనండి. సో బాబు ఇన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి నీ పేరేం చెప్పలేదేంటి అనుకోవచ్చు మీరు అందరూ. నా పేరు బాలు సార్, నన్ను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుస్తుంటారు. ఓకేనా, మీరు కాకితో కప్పి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు సిద్ధంగా. సేమలో ఏమో గత్తి పెట్టకూడదని నేను ఒకటి గత్తి పెట్టా. పరపతి కోసం పెద్దనం కోసం కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఎక్సలెన్స్ కాదు, సేమ్ విత్ ఎన్ ఎఫెక్షన్. వీర సింహ రెడ్డి రెడ్డి పుట్టిన పిలిచారా చంపతి అనంతపురం రూలింగ్ కర్నూల్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మనకి శివాలయం టెంపుల్ రావడానికి మనకి 1 hour జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయాలి, చాలా గాలి వస్తుంది కదా, చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. అంతగా పడుకోమంటారా? పడుకున్నాను ఆల్రెడీ. అల్లూరి సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం
మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి తుమ్మిలేరు అనే విలేజ్. తుమ్మిలేరు అనే విలేజ్. ఆ తుమ్మిలేరు అనే విలేజ్లోని ఎటువంటి రోడ్డువే కానివ్వండి, ఎటువంటి పవర్ సప్లై కానివ్వండి, ఎటువంటి వైద్య సదుపాయం కానివ్వండి, ఎటువంటి విద్యా సౌకర్యం కానివ్వండి, కనీసం ఖాళీ బాట కూడా లేనటువంటి విలేజ్ అని మనకు కనిపిస్తుంది. తుమ్మిలేరు అనే విలేజ్. సార్ ఈ విలేజ్లో 150 కుటుంబాల దాకా జీవనం కొనసాగిస్తుంటారు. సార్ ఈ 150 కుటుంబాలు కూడా చీకట్లో బ్రతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందే భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ వారు ఇంటికి ఒక బల్బు చొప్పున అది సోలార్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి లైటింగ్ అందించారు. వీళ్ళ జీవితంలో వెలిగి తెప్పించిన సంస్థ భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ. ఆ సంస్థకి మీరందరూ గట్టిగా చప్పట్లు పెట్టండి. కమాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సోలార్ ప్లేట్స్ అన్ని కూడా కొండపైన ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. బిల్డింగ్ ఫ్రంట్ అవ్వాలని సోలార్ ప్లేట్స్ అన్ని కూడా మీకు అరేంజ్ చేసి కనిపిస్తూ ఉంటుంది, బిల్డింగ్ కొద్ది కనిపిస్తుంది. అలాగే సార్ మీరంతా కూడా చాలా బాగా చేస్తారు. శివాలయం టెంపుల్కి మనం ఆగబోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి అన్ని చూడాలి, తెలుసుకోవాలి, వీక్షించాలి, పాపగండు కూడా వస్తాయి కాబట్టి సార్ ఇప్పటిదాకా ఒకే కుటుంబాలకు అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాడు మీరు అనుకుంటే, మీరు ఆనందపడితే, మీరు సాటిస్ఫై అయితే మా గురించి అని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే అందరూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. సో మీరంతా కూడా చాలా బాగా చేశారండి. బాబు అంతా కూడా మాతోనే చేపించిన ఎందుకు మీరు ఏం చేయరా అని చిన్న డౌట్గా ఉండొచ్చు అందరూ కూడా. ఆ డౌటే లేకుండా మీరంతా కూడా చాలా బాగా చేశారు కాబట్టి మేము 2 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 మెంబర్స్ కలిసి లాస్ట్కి ఒక సాంగ్ ట్యాగ్ చేయబోతున్నాం సార్. ఎందుకంటే శివాలయం టెంపుల్ దగ్గరకు వస్తున్నాం కాబట్టి పోలీసులు ఉంటారు, అక్కడ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఉంటారు. సో లాస్ట్ టైం కదా సాంగ్ డ్యాన్స్ చేస్తున్నాం సార్. ఈ సాంగ్ వచ్చేసి ఇది హిందీ సాంగ్, ఆషిక్ గారి మిక్స్ సాంగ్ సార్. ఈ సాంగ్ ఏదో మాకు వచ్చినంత, మాకు తెలిసినంత కొద్ది గొప్ప జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ మూవ్స్ ఈ సాంగ్ ఉంటుంది. మీరందరూ కలిసి చేశారు కాబట్టి మేము కూడా చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ సాంగ్ చేసేటప్పుడు మీరు ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చుంటేనే ఈ సాంగ్ చేయగలుగుతాం సార్. మీరు ఏమాత్రం వన్ సైడ్ వచ్చినా, బూటి ఏమాత్రం వన్ సైడ్ అయినా సరే మేము చేసే చిన్న చిన్న జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ స్లిప్ అయ్యి జారి పడిపోయి కింద పడే అవకాశం ఉంటుంది. జారి పడిపోయి కింద పడిపోతే అంబులెన్స్ రావడానికి కూడా దారిలో రెడీ చూసినాము, తీసుకెళ్ళి కాలు చేతులు. అందుగురించి ఈ ఒక సాంగ్ మాకు సహకరించండి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత అసలు మా పేర్లు ఏంటి, మా వివరాలు ఏంటి మీకు ఎవరికి చెప్పకుండానే సడన్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి సాంగ్ బాగా రావాలి అనుకుంటే ఒకసారి గట్టిగా చెప్పండి. ఈలో మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకొని స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్లోకి మనం ఎంటర్ అవుతారు కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎదించండి సార్. చెప్పండి, కూర్చోండి. కొంతమంది కూర్చోండి సార్ ప్లీజ్. మీరే మేడం, మేడం మీరు కూడా అటు కూర్చోండి అందరు ప్లీజ్. మేడం కూర్చోవాలి, బోట్ బ్యాలెన్స్ మేడం. గతుకుంటే బటన్ అయినా అమ్ముకోవచ్చు అక్కడ. వెరీ గుడ్. సో అలాగే సో హ్యాపీగా ఆనందంగా ఎదించండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ అయిపోయింది సార్. సేమ్ ఆఫీస్ అంటూ బిజినెస్ అంటూ సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదు, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం వరకు ఇదే కాలక్షేపం. వెరీ గుడ్. అలా కాకుండా హ్యాపీగా ఆనందంగా ఎదించండి ఎవరు కూడా కోరుకుంటూ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సో మా పున్నమి లగ్జరీ క్యూస్ బోట్ బయలుదేరుతుంది. ఎంజాయ్. వెరీ గుడ్. బయలుదేరుతుంది సార్. అందరూ గట్టిగా ఓయేసారు ఒకసారి, గట్టిగా ఓయ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఎనర్జీని పాటించండి, హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే విహారం ముందు కొనసాగిద్దాం. సో అలాగే ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ గుడ్. లేదండి టైం ఉంది కదా, కొన్ని నిమిషాలు టైం ఉంది ఇక్కడ. సో ఓకే ఆల్ ఆఫ్ యూ మీరు అనుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇబ్బంది లేదు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ బొప్పు సప్పులైనటువంటి పాపీ హిల్స్ పాపికొండల అందాలను దర్శించుకోవడానికి విచ్చేసిన గెస్టులు అందరికీ కూడా బుద్ధిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క పున్నమి లగ్జరీ క్యూస్. అలాగే చూడండి మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోచవరం అనే విలేజ్. ఐ బోర్డింగ్ మధ్య మన స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎన్ని ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ లెండింగ్ విలేజ్ అనేటువంటి సిరివాక అనే విలేజ్ వరకు మన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి చాలా మంది యొక్క భద్రాచల రాముల వారి మనసు స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందు మా గబ్బర్ సింగ్ గారు, జడ్జి గారు, హ్యాపీనెస్ బ్యాచ్, బాలయ్య బ్యాచ్ చేత కూడా కలిసి నాతో సవాల్గా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆలపం రెడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు దక్కిస్తారండి. పప్పు అండి మా బోట్లో పప్పు ఫేమస్ అండి. ఆలపం రెడీగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి. చూడండి మా యొక్క పున్నమి పోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబంలో అందరూ టిప్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థితి అయినటువంటి
గంగామాత ఒడిలో మనం అందరూ ప్రయాణం చేస్తాం కాబట్టి మనకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను, దానికి ప్రతి ఒక్కరు అందరూ కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగామాత వినిపించండి, అంత గట్టిగా చెప్పాలి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలి. గోదావరి మాతకి జై, గోదావరి మాతకి జై, గోదావరి మాతకి జై, మీ అందరికి జై. మీ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి సార్. టూరిస్ట్ అండ్ డెమో కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక ఐడియా ఉంటుంది సార్ మీ అందరికి. సార్ టూరిస్ట్ అండ్ డెమో అనగానే ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే మనం వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుందని డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది, అందరూ కేర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు సింగిల్ గా రైట్ లో రైల్ సైడ్ 30 కానీ లెఫ్ట్ లో రైల్ సైడ్ ఫ్రంట్ కి రావడం సింగిల్ గా ఎవరు చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ గా ఫోటోస్ దిగండి పర్లేదు. సో మనకి వెళ్ళేటప్పుడు 30 kilometers అండి, వచ్చేటప్పుడు 30 kilometers. టోటల్ గా 60 kilometers ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణం ముందుకు కొనసాగుతున్నాయి. సార్ రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తారు, అంటే సాయంత్రం 4-4:30 వస్తారు ఇక్కడికి వచ్చేసరికి. సార్ ఈ టూరిజం లో 1 stop మాత్రం ఉంటుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక 1 stop వస్తుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు మునీశ్వరులు సోదరులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ వస్తుంది. శివాలయం టెంపుల్ దగ్గర మనకు 1/2 hour టైం కేటాయిస్తారు. సో 1/2 hour టైం పరమేశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత మన బోట్లోకి వస్తాయి. మన బోట్ల కింద హాల్లో వేడివేడిగా ప్యూర్ వెజిటేరియన్స్ ఆల్ ఐటమ్స్ అని రిచ్ కిరైనటువంటి భోజనాలు మన బోట్లో ఏర్పాటు చేస్తారు. ఓకేనా, వేడివేడిగా లంచ్ బాక్సెస్ ఉన్నాయి. భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో మనకి పాపకొండలు వస్తాయి. అదేంటి పాపం ఓటీకే కదా, ఇవేమి పాపకొండలు కదా అని అందరూ అడుకోవచ్చు. ఇవేమి పాపకొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తిత కొండలు. తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో పాపకొండలు వస్తాయి. పాపకొండలు చూసిన తర్వాత రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తుంది. ఇది టూరిజం టీమ్. సార్ మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు బోట్ కి బ్యాక్ సైడ్ గా స్టెప్స్ దిగంగానే రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ లో వాష్రూమ్స్ ఉంటాయి. వేడిగా వాష్రూమ్స్ ఉంటాయి, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మనకి బోట్ కి బ్యాక్ సైడ్ గా ట్యాప్ చేసిన మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తారు. ఈ వాటర్ కాస్త క్యాన్స్ వస్తాయి, కిల్లే వాటర్ ఏర్పాటు చేస్తారు, మినరల్ వాటర్. పక్కనే టెస్ట్ బిల్ ఏర్పాటు చేస్తారు. మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అంటే ఏదన్నా సరే ఆ టెస్ట్ బిల్ పెట్టి స్వచ్ఛ భారత్ మన బోట్ ను మనమే పరిశుభ్రం ఉంచుకున్నాం. లేకపోతే మోదీ గారు వచ్చేస్తారు కానీ ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు మోదీ గారు. అందుకు వచ్చేది స్వచ్ఛ భారత్. మ్యాటర్ ఏంటంటే బోటు మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఒక స్టీరింగ్ మాత్రమే డ్రైవర్ గారి చేతిలో ఉంటుంది. గడిపించే బుడి సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కంట్రోల్ కనిపించిన 4 సింహమే మా డ్రైవర్ గారు. ఆయన గారు మనందరూ సహకరిద్దాం. ఓకేనండి. సో బాబు ఇన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి నీ పేరేం చెప్పలేదేంటి అనుకోవచ్చండి మీరు అందరూ. నా పేరు బాలు సార్, నన్ను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుస్తుంటారు. ఓకేనా, మీరు కాకితో కప్పిన అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ సిద్ధంగా సేవలో ఏమో గత్తి పెట్టకూడదని నేను ఒకటి గత్తి పెట్టా. పరపతి కోసం పెత్తనం కోసం కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఎక్సలెన్స్ కాదు, సేమ్ విత్ ఎన్ ఎఫెక్షన్. వీర సింహ రెడ్డి రెడ్డి పుట్టిన పిలిచారా చదువుని అనంతపురం రూలింగ్ కర్నూల్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మనకి శివాలయం టెంపుల్ రావడానికి మనకి 1 hour జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయాలి, చాలా గాలి వస్తుంది కదా, చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. అంతగా పడుకోమంటారా? పడుకున్నాను ఆల్రెడీ. అల్లూరి సీతారామరాజు జిల్లా ది అరిపురం మండలం, అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ది అరిపురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి తుమ్మిలేరు అనే విలేజ్. ఆ తుమ్మిలేరు అనే విలేజ్ లోని ఎటువంటి రోడ్డువే కానివ్వండి, ఎటువంటి పవర్ సప్లై కానివ్వండి, ఎటువంటి వైద్య సదుపాయం కానివ్వండి, ఎటువంటి విద్యా సౌకర్యం కానివ్వండి, కనీసం ఖాళీ బాట కూడా లేనటువంటి విలేజ్ అని మనకు కనిపిస్తుంది సార్. తుమ్మిలేరు అనే విలేజ్. సార్ ఈ విలేజ్ లో 150 కుటుంబాల దాకా జీవనం కొనసాగిస్తుంటారు సార్. ఈ 150 కుటుంబాలు కూడా చీకట్లో బ్రతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందే భద్రాచలం ఐటీడీ సంస్థ వారు ఇంటికి ఒక బల్బు చొప్పున అది సోలార్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి లైటింగ్ అందించారు. వీళ్ళ జీవితంలో వెలిగి తెప్పించిన సంస్థ భద్రాచలం ఐటీడీ సంస్థ. ఆ సంస్థకి మీరందరూ గట్టిగా చప్పట్లు పెట్టండి. కమాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సోలార్ ప్లేట్స్ అన్ని కూడా కొండపైన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. బిల్డింగ్ ఫ్రంట్ టవర్లని సోలార్ ప్లేట్స్ అన్ని కూడా మీకు అరేంజ్ చేసి కనిపిస్తుంది, వెళ్ళి కొద్ది కనిపిస్తుంది. అలాగే సార్ మీరంతా కూడా చాలా బాగా చేస్తారు. శివాలయం టెంపుల్కి మనం ఆగబోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి అన్ని చూడాలి, తెలుసుకోవాలి, వీక్షించాలి, పాపగొండలు కూడా వస్తాయి కాబట్టి సార్ ఎప్పటిదాకా ఒకే కుటుంబాలకు అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాడు మీరు అనుకుంటే, మీరు ఆనందపడితే, మీరు సాటిస్ఫై అయితే మా గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి.
సో మీరందరూ కూడా చాలా బాగా చేశారండి. బాబు అంత కూడా మాతో చేపించిన ఎందుకు మీరు ఏం చేయరా అని చిన్న డౌట్గా ఉండొచ్చు అందరూ కూడా. ఆ డౌటే లేకుండా మీరందరూ కూడా చాలా బాగా చేశారు కాబట్టి మేము కూడా 2 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 మెంబర్స్ కలిసి లాస్ట్కి లేదు ఒక సాంగ్ డాన్స్ చేయబోతున్నాం సార్. ఎందుకంటే శివాన్ టైప్ దగ్గరకు వస్తున్నాం కాబట్టి పోలీసులు ఉంటారండి, అక్కడ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఉంటారు. సో లాస్ట్ టైం కదా సాంగ్ డాన్స్ చేస్తున్నాం సార్. ఈ సాంగ్ వచ్చేసి ఇది హిందీ సాంగ్, ఆషిక్ గారి మిక్స్ సాంగ్ సార్. ఈ సాంగ్ ఏదో మాకు వచ్చినంత మాకు తెలిసినంత కొద్ది గొప్ప జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ మూవ్స్ ఈ సాంగ్ ఉంటుంది. మీరందరూ కలిసి చేస్తారు కాబట్టి మేము కూడా చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ సాంగ్ చేసేటప్పుడు మీరు ఎవరు ప్లేస్ వాళ్ళు కూర్చుంటేనే ఈ సాంగ్ చేయగలుగుతారు సార్. మీరు ఏమాత్రం వన్ సైడ్ వచ్చినా బూటి ఏమాత్రం వన్ సైడ్ అయినా సరే నేను చేసే చిన్న చిన్న జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ స్లిప్ అయ్యి జారి పడిపోయి కింద పడే అవకాశం ఉంటుంది. జారి పడిపోయి కింద పడిపోతే అంబులెన్స్ రావడానికి కూడా కార్లెస్ రెడ్యూస్ అందుగురించి ఈ ఒకసారి మాకు సహకరించండి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత అసలు మా పేర్లు ఏంటి, మా వివరాలు ఏంటి మీకు ఎవరికి చెప్పకుండానే సడన్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి సాంగ్ బాగా రావాలి అనుకుంటే ఒకసారి గట్టిగా చెప్పండి కబా. ఈలో మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకోండి, స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్లోకి మనం ఎంటర్ అవుతారు కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. సార్ చెప్పండి, కూర్చోండి, కొంతమంది కూర్చోండి సార్ ప్లీజ్. మీరే మేడం మేడం మీరు కూడా అటు కూర్చోండి అందరు ప్లీజ్ మేడం కూర్చోవాలి. బోట్ బ్యాలెన్స్ మేడం బతుకుంటే బటన్ అయినా అమ్ముకోవచ్చు అక్కడ. వెరీ గుడ్. సో అలాగే సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ అయిపోయింది సార్. సేమ్ ఆఫీసర్ అంటూ బిజినెస్ అంటూ సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదు, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం వరకు ఇదే కాలక్షేపం. వెరీ గుడ్. అలా కాకుండా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ ఎవరు కూడా కోరుకుంటూ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సో మా పున్నమి లగ్జరీ క్యూస్ బోట్ బయలుదేరుతుంది. ఎంజాయ్. వెరీ గుడ్. బయలుదేరుతుంది సార్. అందరూ గట్టిగా ఓయేస్తారు ఒకసారి గట్టిగా ఓయ్ కమా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఎనర్జీని పాటించండి, హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే ఒక విహారం ముందు కొనసాగిద్దాం. సో అలాగే ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ గుడ్. లేదండి టైం ఉంది కదా, కొన్ని నిమిషాలు టైం ఉంది ఇక్కడ. సో ఓకే ఆల్ ఆఫ్ యూ మీరు అనుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇబ్బంది లేదు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ బొప్పు సొప్పులైనటువంటి పాపీ హిల్స్ పాపిగూడల అందాలను దర్శించుకోవడానికి విచ్చేసిన గెస్టులందరికీ కూడా కొద్దిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క పున్నమి లగ్జరీ క్యూస్. అలాగే చూడండి మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోచవరం అనే విలేజ్. ఐ మీన్ బోటింగ్ మధ్య మన స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎన్ని ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపిగూడ లెండింగ్ విలేజ్ అనేటువంటి సిరిబాక అనే విలేజ్ వరకు మన విహార ట్రైనింగ్ కూడా జరుగుతుంది. మరి చాలా మంది ఇక భద్రాచల రాముల వారి మనసు స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందు మా గబ్బర్ సింగ్ గారు జడ్జి గారు హ్యాపీనెస్ బ్యాచ్ బాలయ్య బ్యాచ్ అంతా కూడా కలిసి నాతో సమానంగా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆలపం రెడీగా ఉంటారండి. నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు తెప్పిస్తారండి. పప్పు మా బూట్లో పప్పు ఫేమస్ అండి. ఆలపం రెడీగా ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్ అండి. చూడండి మా యొక్క పున్నమి పోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబాలకు అందరూ ట్రిప్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థితి అయినటువంటి గంగామాత ఒడిలో మనం అందరూ ప్రయాణం చేస్తాం కాబట్టి మనకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను. దానికి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగామాత వినిపించండి, అంత గట్టిగా చెప్పాలి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలి. గోదావరి మాతకి జై. గోదావరి మాతకి జై. గోదావరి మాతకి జై. మీ అందరికి జై. మీ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వచ్చండి సార్. టూరిస్ట్ అంటే ఏమో కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక ఐడియా ఉంటుంది సార్ మీ అందరికి. సార్ టూరిస్ట్ అంటే ఏమో అనగానే ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే అప్పుడు వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుంది, డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది, అందరూ కేర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు సింగిల్ గా రైట్ లో రైల్ సైడ్ థర్టీ కానీ లెఫ్ట్ లో రైల్ సైడ్ ఫ్రంట్ కి రావడం సింగిల్ గా ఎవరు చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ గా ఫొటోస్ దిగండి పర్లేదు. సో మనకి వెళ్ళేటప్పుడు 30 kilometers అండి, వచ్చేటప్పుడు 30 kilometers. టోటల్ గా 60 kilometers ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగుతున్నాయి. సార్ రిటర్న్ రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తారు. అంటే సాయంత్రం 4-4:30 వస్తారు ఇక్కడికి వచ్చేసరికి. సార్ ఈ టూరిజంలో 1 stop మాత్రం ఉంటుంది. ఆ 1 stop 1.5 టైం దాటాక 1 stop వస్తుంది.
ఆ వన్ స్టాప్ 1.5 టైం దాటాక అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు మునీశ్వరులు సోదరులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ వస్తుంది. శివాలయం టెంపుల్ దగ్గర మనకు హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తుంది. సో హాఫ్ అన్ అవర్ టైం పర్మిషన్ దర్శనం అయిపోయిన తర్వాత మన బోట్లోకి వస్తాయి. మన బోట్ల కింద హాల్లో వేడివేడిగా ప్యూర్ వెజిటేబుల్స్ ఆల్ ఐటమ్స్ అని రిచ్కరమైనటువంటి భోజనాలు మన బోట్లో ఏర్పాటు చేస్తారు. ఓకేనా? వేడివేడిగా లంచ్ బాక్సెస్ ఉన్నాయి. భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే హాస్టల్లో మనకి పాపకొండలు వస్తాయి. అదేంటి పాపం ఓటీకే కదా, ఇవేమి పాపకొండలు కదా అని అందరూ అడుకోవచ్చు. ఇవేమి పాపకొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తిత కొండలు. తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో పాపకొండలు వస్తాయి. పాపకొండలు చూసిన తర్వాత రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తుంది. ఇది టూరిజం టీమ్. సార్ మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు బోట్ కి బ్యాక్ సైడ్ గా స్టెప్స్ దిగంగానే రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ లో వాష్రూమ్స్ ఉంటాయి. వేడిగా వాష్రూమ్స్ ఉంటాయి, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మనకి బోట్ కి బ్యాక్ సైడ్ గా ట్యాప్ సిస్టమ్ మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తారు. ఈ వాటర్ కాస్త క్యాన్స్ వస్తాయి, కిల్లే వాటర్ ఏర్పాటు చేస్తారు, మినరల్ వాటర్. పక్కనే టెస్ట్ బిన్ ఏర్పాటు చేస్తారు. మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అయితే ఏదన్నా సరే ఆ టెస్ట్ బిల్స్ స్వచ్ఛ భారత్ మన బోట్ ను మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ ఉంచుకుందాం. లేకపోతే మోదీ గారు వచ్చేస్తారు కానీ ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు మోదీ గారు. అందుకు వచ్చేది స్వచ్ఛ భారత్. మ్యాటర్ ఏంటంటే బోటు మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఒక స్టీరింగ్ మాత్రమే డ్రైవర్ గారి చేతిలో ఉంటుంది. గడిపించే గుడిసింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కంట్రోల్ గడిపించిన 4 సింహమే మా డ్రైవర్ గారు. ఆయన గారు మనందరూ సహకరిద్దాం. ఓకేనండి? సో బాబు ఇన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీ పేరేం చెప్పలేదేంటి అనుకోవచ్చండి మీరు అందరూ. నా పేరు బాలు సార్, నన్ను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుస్తుంటారు. ఓకేనా? మీరు కాకితో కప్పి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ సిద్ధంగా సేమలో ఏమో గట్టి పెట్టకూడదని నేను ఒకటి గట్టి పెట్టా. పరపతి కోసం పెద్దనం కోసం కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఎక్సలెన్స్ కాదు, సేమ్ విత్ అన్ ఎఫెక్షన్. వీర సింహ రెడ్డి రెడ్డి పుట్టింది పులిచార్ల చంపతి అనంతపురం రూలింగ్ కర్నూల్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్. ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మనకి శివాలయం టెంపుల్ రావడానికి మనకి 1 hour జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయడం, చాలా గాలి వస్తుంది కదా, చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. అంతగా పడుకోమంటారా? పడుకున్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం, అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి తుమ్మిలేరు అనే విలేజ్. ఆ తుమ్మిలేరు అనే విలేజ్ లోని ఎటువంటి రోడ్డువే కానివ్వండి, ఎటువంటి పవర్ సప్లై కానివ్వండి, ఎటువంటి వైద్య సదుపాయం కానివ్వండి, ఎటువంటి విద్యా సౌకర్యం కానివ్వండి, కనీసం ఖాళీ బాట కూడా లేనటువంటి విలేజ్ అని మనకు కనిపిస్తుంది. తుమ్మిలేరు అనే విలేజ్. సార్ ఈ విలేజ్ లో 150 కుటుంబాల దాకా జీవనం కొనసాగిస్తుంటారు. సార్ ఈ 150 కుటుంబాలు కూడా చీకట్లో బ్రతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందే భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ వారు ఇంటికి ఒక బల్బు చొప్పున అది సోలార్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి లైటింగ్ అందించారు. వీళ్ళ జీవితాలకు వెలిగి తెప్పించిన సంస్థ భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ. ఆ సంస్థకి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. కమా! థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సోలార్ ప్లేట్స్ అన్ని కూడా కొండపైన ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. బిల్డింగ్ ఫ్రంట్ అవ్వాలని సోలార్ ప్లేట్స్ అన్ని కూడా మీకు అరేంజ్ చేసి కనిపిస్తుంది, వెళ్ళి కొద్ది కనిపిస్తుంది. అలాగే సార్ మీరంతా కూడా చాలా బాగా చేస్తారు. శివాలయం టెంపుల్కి మనం ఆగబోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి అన్ని చూడాలి, తెలుసుకోవాలి, వీక్షించాలి, పాపగండు కూడా వస్తాయి కాబట్టి సార్ ఎప్పటిదాకా ఒకే కుటుంబాలకు అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాడు మీరు అనుకుంటే, మీరు ఆనందపడితే, మీరు సాటిస్ఫై అయితే మా గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. సో మీరంతా కూడా చాలా బాగా చేశారండి. బాబు అంతా కూడా మాతోనే చేపించిన ఇంతగా మీరు ఏం చేయరా అని చిన్న డౌట్గా ఉండొచ్చు అందరూ కూడా. ఆ డౌటే లేకుండా మీరంతా కూడా చాలా బాగా చేశారు కాబట్టి మేము 2 members ఉన్నాం కాబట్టి 2 members కలిసి లాస్ట్కి లేదు ఒక సాంగ్ డాన్స్ చేయబోతున్నాం సార్. ఎందుకంటే శివాలయం టెంపుల్ దగ్గరకు వస్తున్నాం కాబట్టి పోలీసులు ఉంటారు, అక్కడ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఉంటారు. సో లాస్ట్ టైం కదా సాంగ్ డాన్స్ చేస్తున్నాం సార్. ఈ సాంగ్ వచ్చేసి ఇది హిందీ సాంగ్, ఆషిక్ గారి మిక్స్ సాంగ్ సార్. ఈ సాంగ్ ఏదో మాకు వచ్చినంత మాకు తెలిసినంత కొద్ది గొప్ప జిమ్నాస్టిక్స్ 3 floor rooms ఈ సాంగ్ ఉంటుంది. మీరందరూ కలిసి చేస్తారు కాబట్టి మేము కూడా చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ సాంగ్ చేసేటప్పుడు మీరు ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చుంటేనే ఈ సాంగ్ చేయగలుగుతారు సార్. మీరు ఏమాత్రం వన్ సైడ్ వచ్చినా, బూటి ఏమాత్రం వన్ సైడ్ అయినా సరే నేను చేసే చిన్న చిన్న జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ స్లిప్ అయ్యి జారి పడిపోయి కింద పడే అవకాశం ఉంటుంది. జారి పడిపోయి కింద పడిపోతే అంబులెన్స్ రావడానికి కూడా కార్లెస్ ఈ ఒక సాంగ్ మాకు సహకరించండి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత అసలు మా పేర్లు ఏంటి, మా వివరాలు ఏంటి మీకు ఎవరికి చెప్పకుండానే సడన్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి సాంగ్ బాగా రావాలి అనుకుంటే ఒకసారి గట్టిగా చెప్పండి. ఈలో మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకొని స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్లోకి మనం ఎంటర్ అవుతారు కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. సార్ చెప్పండి, కూర్చోండి, కొంతమంది కూర్చోండి సార్ ప్లీజ్. మీరే మేడం మీరు కూడా అటు కూర్చోండి అంతా ప్లీజ్ మేడం.
కూర్చోవాలి. బోట్ బ్యాలెన్స్ మేడం, బతుకుంటే బటన్ అయినా అమ్ముకోవచ్చు అక్కడ. ఆ పల్లి వడాయి వెరీ గుడ్. సో అలాగే సో హ్యాపీగా ఆనందంగా ఏది చేయండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ అయిపోయింది. సార్స్ ఏమో ఆఫీస్ ఉంటూ బిజినెస్ పట్టు సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదు, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం వరకు ఇదే కాలక్షేపం. వెరీ గుడ్. అలా కాకుండా హ్యాపీగా ఆనందంగా ఎదిరించండి. ఎవరు కూడా కోరుకుంటూ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సో మా పున్నమి లగ్జరీ క్యూస్ బోట్ బయలుదేరుతుంది. ఎంజాయ్. వెరీ గుడ్. బోట్ బయలుదేరుతుంది సార్. అందరూ గట్టిగా ఓయేస్తారు. ఒకసారి గట్టిగా ఓయ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఎనర్జీని పాటించండి. హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే యొక్క విహారం ముందు కొనసాగిద్దాం. సో అలాగే ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ గుడ్. లేదండి టైం ఉంది కదా, కొన్ని నిమిషాలు టైం ఉంది కదా. సో ఓకే ఆల్ ఆఫ్ యూ మీరు అనుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇబ్బంది లేదు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ బొప్పు సప్పులైనటువంటి పాపీ హిల్స్ పాపి కూడా అందాలను దర్శించుకోవడానికి వచ్చేసిన గెస్టులు అందరికీ కూడా కొద్దిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క పున్నమి లగ్జరీ క్యూస్. అలాగే చూడండి మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతమైనటువంటి పోచవరం అనే విలేజ్. ఐ మీన్ బోటింగ్ మధ్య మన స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎన్ని ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ లెండింగ్ విలేజ్ అయినటువంటి సిరిబాక అనే విలేజ్ వరకు మన విహార్ ట్రైనింగ్ కూడా జరుగుతుంది. మరి చాలా మంది యొక్క భద్రాచల రాముల వారి మనసు స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందు మా గబ్బర్ సింగ్ గారు జడ్జి గారు హ్యాపీనెస్ బ్యాచ్ బాలయ్య బ్యాచ్ చేత కూడా కలిసి నాతో సమానంగా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆలపం రెడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు దక్కిస్తారండి. పప్పు మా బూట్లో పప్పు ఫేమస్ అండి. ఆలపం రెడీగా ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్ అండి. చూడండి మా యొక్క పున్నమి పోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబంలో అందరూ టిప్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థితి అయినటువంటి గంగామాత ఒడిలో మనం అందరూ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను. దానికి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగామాత వినిపించండి. అంత గట్టిగా చెప్పాలి. ఆల్ ఆఫ్ రెడీగా ఉండాలి. గోదావరి మాతకి జై. గోదావరి మాతకి జై. గోదావరి మాతకి జై. మీ అందరికి జై. మీ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వచ్చండి సార్. టూరిజం డెమో కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక ఐడియా ఉంటుంది సార్ మీ అందరికి. సార్ టూరిజం డెమో అనగానే ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే మనం వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుందని డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది. అందరూ కేర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు సింగిల్ గా రైట్ లో రైల్ సార్ థర్టింగ్ అంటే లెఫ్ట్ లో రైల్ సార్ ఫ్రంట్ కి రావడం సింగిల్ గా ఎవరు చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ గా ఫోటోస్ దిగండి పర్లేదు. సార్ మనకి వెళ్ళేటప్పుడు 30 kilometers అండి, వచ్చేటప్పుడు 30 kilometers. టోటల్ గా 60 kilometers ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగుతున్నాయి. సార్ రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తారు. అంటే సాయంత్రం 4-4:30 వస్తారు ఇక్కడికి వచ్చేసరికి. సార్ ఈ టూరిజంలో 1 stop మాత్రం ఉంటుంది. ఆ 1 stop 1.5 టైం దాటాక 1 stop వస్తుంది. ఆ 1 stop 1.5 టైం దాటాక అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు మునీశ్వరులు సోదరులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ వస్తుంది. శివాలయం టెంపుల్ దగ్గర మనకు 1/2 hour టైం కేటాయిస్తారు. సో 1/2 hour టైం పర్మిషన్ దర్శనం అయిపోయిన తర్వాత మన బోట్లోకి వస్తాయి. మన బోట్లో కింద హాల్లో వేడివేడిగా ప్యూర్ వెజిటేబుల్స్ ఆల్ ఐటమ్స్ అని రిచ్ అయినటువంటి భోజనాలు మన బోట్లో ఏర్పాటు చేస్తారు. ఓకేనా? వేడివేడిగా లంచ్ బాక్సెస్ ఉన్నాయి. భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే హాస్టల్లో మనకి పాపకొండలు వస్తాయి. అదే పాపం ఓటీకే కదా, ఇవేమి పాపకొండలు కదా అని అందరూ అడుకోవచ్చు. ఇవేమి పాపకొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తితి కొండలు. తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో పాపకొండలు వస్తాయి. పాపకొండలు చూసిన తర్వాత రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తుంది. ఇది టూరిజం డెమో. సార్ మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు బోట్ కి బ్యాక్ సైడ్ గా స్టెప్స్ దిగంగానే రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ లో వాష్రూమ్స్ ఉంటాయి. వేడిగా వాష్రూమ్స్ ఉంటాయి. నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మనకి బోట్ కి బ్యాక్ సైడ్ గా ట్యాప్ సిస్టమ్ మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు. ఈ వాటర్ కాస్త క్యాన్స్ వస్తాయి, కిల్లే వాటర్ ఏర్పాటు చేస్తారు. మినరల్ వాటర్ పక్కనే టెస్ట్ బిల్ ఏర్పాటు చేశారు. మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అయితే ఏదన్నా సరే ఆ టెస్ట్ బిల్ స్వచ్ఛ భారత్ మన బోట్ ను మనమే పరిశుభ్రం ఉంచుకున్నాం. లేకపోతే మోదీ గారు వచ్చేస్తారు కానీ ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు మోదీ గారు. అందుకని స్వచ్ఛ భారత్ మ్యాటర్ ఏంటంటే బోటు మొత్తం కూడా మన కంట్రీలో ఉంటుంది.
ఒక్క స్టీరింగ్ మాత్రమే డ్రైవర్ గారి చేతిలో ఉంటుంది. గడిపించే గుడి సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కంట్రోల్ గడిపించిన 4 సింహమే మా డ్రైవర్ గారు. ఆయన గారు మనందరూ సహకరిద్దాం ఓకేనండి. సో బాబు ఇన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి నీ పేరేం చెప్పలేదేంటి అనుకోవచ్చండి మీరు అందరూ. నా పేరు బాలు సార్, నన్ను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుస్తుంటారు ఓకేనా. మీరు కాకితో కప్పిన అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు సిద్ధంగా సేవలో ఏమో గట్టి పెట్టకూడదని నేను ఒకటి గట్టి పెట్టా. పరపతి కోసం పెత్తనం కోసం కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఎక్సలెన్స్ కాదు, సేమ్ విత్ ఎఫెక్షన్. వీర సింహ రెడ్డి రెడ్డి పుట్టింది పిలిచారా చంద్రకి అనంతపురం రూలింగ్ కర్నూలు. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్. ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మనకి శివాలయం టెంపుల్ రావడానికి మనకి 1 hour జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయాలో చాలా గాలొస్తుంది కదా, చాలా మందికి నిద్రస్తూ ఉంటుంది. అంతగా పడుకోమంటారా? పడుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా వి అరపురం మండలం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా వి అరపురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమూల గిరిజన ప్రాంతం అనేటువంటి తుమ్మిలేరు అనే విలేజ్. ఆ తుమ్మిలేరు అనే విలేజ్లోని ఎటువంటి రోడ్డువే కానివ్వండి, ఎటువంటి పవర్ సప్లై కానివ్వండి, ఎటువంటి వైద్య సదుపాయం కానివ్వండి, ఎటువంటి విద్యా సౌకర్యం కానివ్వండి, కనీసం ఖాళీ బాట కూడా లేనటువంటి విలేజ్ అని మనకు కనిపిస్తుంది సార్. తుమ్మిలేరు అనే విలేజ్ సార్. ఈ విలేజ్లో 150 కుటుంబాల దాకా జీవనం కొనసాగిస్తుంటారు సార్. ఈ 150 కుటుంబాలు కూడా చీకట్లో బ్రతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందే భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ వారు ఇంటికి ఒక బల్బు చొప్పున అది సోలార్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి లైటింగ్ అందించారు. వీళ్ళ జీవితాలకు వెలిగి తెప్పించిన సంస్థ భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ. ఆ సంస్థకు మీరందరూ గట్టిగా చప్పట్లు పెట్టండి. కమా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సోలార్ ప్లేట్స్ అన్ని కూడా కొండపైన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. బిల్డింగ్ ఫ్రంట్ అవర్లని సోలార్ ప్లేట్స్ అన్ని కూడా మీకు అరేంజ్ చేసి కనిపిస్తుంది, బిల్డింగ్ కొద్ది కనిపిస్తుంది. అలాగే సార్ మీరంతా కూడా చాలా బాగా చేస్తారు. శివాలయం టెంపుల్కి మనం ఆగబోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి అన్ని చూడాలి, తెలుసుకోవాలి, వీక్షించాలి, పాపగండు కూడా వస్తాయి కాబట్టి సార్ ఎప్పటిదాకా ఒకే కుటుంబాలకు అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాడు మీరు అనుకుంటే, మీరు ఆనందపడితే, మీరు సాటిస్ఫై అయితే మా గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. సో మీరంతా కూడా చాలా బాగా చేశారండి. బాబు అంతా కూడా మాతృ చేపించిన ఎందుకు మీరు ఏం చేయరా అని చిన్న డౌట్గా ఉండొచ్చు అందరూ కూడా. ఆ డౌటే లేకుండా మీరందరూ కూడా చాలా బాగా చేశారు కాబట్టి మేము 2 members ఉన్నాం కాబట్టి 2 members కలిసి లాస్ట్కి లేదు ఒక సాంగ్ డాన్స్ చేయబోతున్నాం సార్. ఎందుకంటే శివాలయం టెంపుల్ దగ్గర వస్తున్నాం కాబట్టి పోలీసులు ఉంటారు, ఇక్కడ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఉంటారు. సో లాస్ట్ ఫీల్ కదా సాంగ్ డాన్స్ చేస్తున్నాం సార్. ఈ సాంగ్ వచ్చేసి ఇది హిందీ సాంగ్, ఆషిక్ గారి మిక్స్ సాంగ్ సార్. ఈ సాంగ్ ఏదో మాకు వచ్చినంత మాకు తెలిసినంత కొద్ది గొప్ప జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ మూవ్స్ ఈ సాంగ్ ఉంటుంది. మీరందరూ కలిసి చేస్తారు కాబట్టి మేము కూడా చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ సాంగ్ చేసేటప్పుడు మీరు ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చుంటేనే ఈ సాంగ్ చేయగలుగుతారు సార్. మీరు ఏమాత్రం వన్ సైడ్ వచ్చినా, బూటి ఏమాత్రం వన్ సైడ్ అయినా సరే మేము చేసే చిన్న చిన్న జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ స్లిప్ అయ్యి జారి పడిపోయి కింద పడే అవకాశం ఉంటుంది. జారి పడిపోయి కింద పడిపోతే అంబులెన్స్ రావడానికి కూడా కార్లెస్ రెడ్యూస్ అందుకు ఈ ఒకసారి మాకు సహకరించండి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత అసలు మా పేర్లు ఏంటి, మా వివరాలు ఏంటి మీకు ఎవరికి చెప్పకుండానే సడన్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి సాంగ్ బాగా రావాలి అనుకుంటే ఒకసారి గట్టిగా చెప్పండి. ఈలో మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకోండి, స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్ లోకి మనం ఎంటర్ అవుతారు కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి. సార్ చెప్పండి, కూర్చోండి, కొంతమంది కూర్చోండి సార్ ప్లీజ్. మీరే మేడం మేడం మీరు కూడా అటు కూర్చోండి అందరు ప్లీజ్ మేడం కూర్చోవాలి. బోట్ బ్యాలెన్స్ మేడం గతుకుంటే బటన్ అయినా అమ్ముకోవచ్చు అక్కడ. వెరీ గుడ్. సో అలాగే సో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్లు అయిపోయాయి సార్. సేమ్ ఆఫీసర్ అంటూ బిజినెస్ అంటూ సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదు, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం వరకు ఇదే కాలక్షేపం. వెరీ గుడ్. అలా కాకుండా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ ఎవరు కూడా కోరుకుంటూ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సో మా పున్నమి లగ్జరీ క్యూస్ బోట్ బయలుదేరుతుంది. ఎంజాయ్. వెరీ గుడ్. బయలుదేరుతుంది సార్. అందరూ గట్టిగా ఓయేస్తారు ఒకసారి గట్టిగా ఓయ్ కమా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఎనర్జీని పాటించండి, హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే యొక్క విహారం ముందు కొనసాగిద్దాం. సో అలాగే ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ గుడ్. లేదండి టైం ఉంది కదా, కొన్ని నిమిషాలు టైం ఉంది. సో ఓకే ఆల్ ఆఫ్ యూ మీరు అనుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇబ్బంది లేదు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ బొప్పు సప్పులైనటువంటి పాపీ హిల్స్ పాపిగూడ అందాలను దర్శించుకోవడానికి విచ్చేసిన గెస్టులు అందరికీ కూడా బుద్ధిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క పున్నమి లగ్జరీ క్యూస్. అలాగే చూడండి మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి
అల్లూరి సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోచవరం అనే విలేజ్. బోటింగ్ మధ్య మన స్టార్ట్. అలాగే మన ఎన్నికల్స్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ లెండింగ్ విలేజ్ అనేటువంటి సిరివాక అనే విలేజ్ వరకు మన ట్రైనింగ్ కూడా జరుగుతుంది. మరి చాలా మంది భద్రాచల రాముల వారి మనసు స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్, కొలీగ్స్, ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందు మా గబ్బర్ సింగ్ గారు, జడ్జి గారు, హ్యాపీనెస్ బ్యాచ్, బాలయ్య బ్యాచ్ అందరూ కలిసి నాతో సవాల్గా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆలోపం రెడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే, మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు తెప్పిస్తారండి. పప్పు మా బోట్లో పప్పు ఫేమస్ అండి. ఆలోపం రెడీగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి. చూడండి, మా యొక్క పున్నమి పోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబాలకు అందరూ టిప్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థితి అయినటువంటి గంగామాత ఒడిలో మనం అందరూ ప్రయాణం చేస్తాం కాబట్టి మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను. దానికి ప్రతి ఒక్కరు అందరూ కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగామాత వినిపించండి, అంత గట్టిగా చెప్పాలి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలి. గోదావరి మాతకి జై, గోదావరి మాతకి జై, గోదావరి మాతకి జై, మీ అందరికి జై. మీ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. సార్ టూర్స్ అండ్ డెమో కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక ఐడియా ఉంటుంది సార్ మీ అందరికి. సార్ టూర్స్ అండ్ డెమో అనగానే ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే మనం వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుందని డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది. అందరూ కేర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు సింగిల్ గా రైట్ లో రైల్ సైడ్ థర్టింగ్ అంటే లెఫ్ట్ లో రైల్ సైడ్ ఫ్రంట్ కి రావడం సింగిల్ గా ఎవరు చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ గా ఫోటోస్ దిగండి, పర్లేదు. సార్ మనకి వెళ్ళేటప్పుడు 30 kilometers అండి, వచ్చేటప్పుడు 30 kilometers. టోటల్ గా 60 kilometers ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగుతున్నాయి. సార్ రిటర్న్ గా రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తారు. అంటే సాయంత్రం 4-4:30 వస్తారు ఇక్కడికి వచ్చేసరికి. సార్ ఈ టూరిజం లో 1 stop మాత్రం ఉంటుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక 1 stop వస్తుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు మునీశ్వరులు సోదరులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ వస్తుంది. శివాలయం టెంపుల్ దగ్గర మనకు హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తారు. సో హాఫ్ అన్ అవర్ టైం పరమేశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత మన బోట్లోకి వస్తాయి. మన బోట్లో కింద హాల్లో వేడివేడిగా ప్యూర్ వెజిటేబుల్స్ ఆల్ ఐటమ్స్ ని రిచ్కరమైనటువంటి భోజనాలు మన బోట్లో ఏర్పాటు చేస్తారు. ఓకేనా? వేడివేడిగా లంచ్ బాక్సెస్ ఉన్నాయండి. భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే హాస్టల్ మనకి పాపకొండలు వస్తాయి. అదే పాపం ఓటీకే కదా, ఇవేమి పాపకొండలు కదా అని అందరూ అడుకోవచ్చు. ఇవేమి పాపకొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తిత కొండలు. తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో పాపకొండలు వస్తాయి. పాపకొండలు చూసిన తర్వాత రిటర్న్ గా రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తుంది. ఇది టూరిజం టీమ్. సార్ మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు బోట్ కి బ్యాక్ సైడ్ గా స్టెప్స్ దిగంగానే రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ లో వాష్రూమ్స్ ఉంటాయి. వేడిగా వాష్రూమ్స్ ఉంటాయి, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మనకి బోట్ కి బ్యాక్ సైడ్ గా ట్యాప్ చేస్తారు, మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తారు. ఈ వాటర్ కాస్త క్యాన్స్ వస్తాయి, కిల్లే వాటర్ ఏర్పాటు చేస్తారు, మినరల్ వాటర్. పక్కనే టెస్ట్ బిన్ ఏర్పాటు చేస్తారు. మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అంటే ఏదన్నా సరే ఆ టెస్ట్ బిన్ స్వచ్ఛ భారత్ మన బోట్ ను మనమే పరిశుభ్రం ఉంచుకుందాం. లేకపోతే మోదీ గారు వచ్చేస్తారు, ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు మోదీ గారు. అందుకు వచ్చేది స్వచ్ఛ భారత్. మ్యాటర్ ఏంటంటే బోటు మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఒక స్టీరింగ్ మాత్రమే డ్రైవర్ గారి చేతిలో ఉంటుంది. గడిపించే గుడిసింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కంట్రోల్ గడిపించిన 4 సింహమే మా డ్రైవర్ గారు. ఆయన గారు మనందరూ సహకరిద్దాం. ఓకేనండి? సో బాబు ఇన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీ పేరేం చెప్పలేదేంటి అనుకోవచ్చండి మీరు అందరూ. నా పేరు బాలు సార్, నన్ను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుస్తుంటారు. ఓకేనా? మీరు కాకితో కప్పి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ సిద్ధంగా సేమలో ఏమో గత్తి పెట్టకూడదని నేను ఒకటి గత్తి పెట్టా. పరపతి కోసం పెద్దనం కోసం కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఎక్సలెన్స్ కాదు, సేమ్ విత్ అన్ ఎఫెక్షన్. వీర సింహ రెడ్డి పుట్టింది పులిచర్ల చంపతి అనంతపురం రూలింగ్ కర్నూల్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మనకి శివాలయం టెంపుల్ రావడానికి మనకి 1 hour జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయాలని చాలా గాలి వస్తుంది కదా, చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. అంతగా పడుకోమంటారా? పడుకున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి తుమ్మిలేరు అనే విలేజ్. ఆ తుమ్మిలేరు అనే విలేజ్ లోని ఎటువంటి రోడ్డువే కానివ్వండి, ఎటువంటి పవర్ సప్లై కానివ్వండి, ఎటువంటి వైద్య సదుపాయం కానివ్వండి, ఎటువంటి విద్యా సౌకర్యం కానివ్వండి, కనీసం ఖాళీ బాట కూడా లేనటువంటి విలేజ్ అని.
మనకు కనిపిస్తుంది సార్. తుమ్మిలేరు అని విలేజ్ సార్. ఈ విలేజ్లో 150 కుటుంబాల దాకా జీవనం కొనసాగిస్తుంటారు సార్. ఈ 150 కుటుంబాలు కూడా చీకట్లో బ్రతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందే భద్రాచలం ఐటీడీ సంస్థ వారు ఇంటికి ఒక బల్బు చొప్పున అది సోలార్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి లైటింగ్ అందించారు. వీళ్ళ జీవితంలో వెలిగి తెప్పించిన సంస్థ భద్రాచలం ఐటీడీ సంస్థ. ఆ సంస్థకి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. కమాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సోలార్ ప్లేట్స్ అన్ని కూడా కొండపైన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. బిల్డింగ్ ఫ్రంట్ ఆవర్లని సోలార్ ప్లేట్స్ అన్ని కూడా మీకు అరేంజ్ చేసి కనిపిస్తుంది, వెళ్ళి కొద్ది కనిపిస్తుంది. అలాగే సార్ మీరంతా కూడా చాలా బాగా చేస్తారు. శివాలయం టెంపుల్కి మనం ఆగబోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి అన్ని చూడాలి, తెలుసుకోవాలి, వీక్షించాలి, పాపగొండ కూడా వస్తాయి కాబట్టి సార్ ఇప్పటిదాకా ఒకే కుటుంబాలకు అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాడు మీరు అనుకుంటే, మీరు ఆనందపడితే, మీరు సాటిస్ఫై అయితే మా గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే అందరూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. సో మీరంతా కూడా చాలా బాగా చేశారండి. బాబు అంతా కూడా మాతోనే చేపించిన ఎందుకు మీరు ఏం చేయరా అని చిన్న డౌట్గా ఉండొచ్చు అందరూ కూడా. ఆ డౌట్ లేకుండా మీరందరూ కూడా చాలా బాగా చేశారు కాబట్టి మేము కూడా 2 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 మెంబర్స్ కలిసి లాస్ట్కి ఒక సాంగ్ అటాచ్ చేయబోతున్నాం సార్. ఎందుకంటే శివాలయం టెంపుల్ దగ్గరకు వస్తున్నాం కాబట్టి పోలీసులు ఉంటారండి, ఇక్కడ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఉంటారు. సో లాస్ట్ టైం కదా సాంగ్ డాన్స్ చేస్తున్నాం సార్. ఈ సాంగ్ వచ్చేసి ఇది హిందీ సాంగ్, ఆషిక్ గారు మిక్స్ సాంగ్ సార్. ఈ సాంగ్ ఏదో మాకు వచ్చినంత, మాకు తెలిసినంత కొద్ది గొప్ప జిమ్నాస్టిక్స్ అని, ఫ్లోర్ మూవ్స్ అని ఈ సాంగ్ ఉంటుంది. మీరందరూ కలిసి చేస్తారు కాబట్టి మేము కూడా చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ సాంగ్ చేసేటప్పుడు మీరు ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చుంటేనే ఈ సాంగ్ చేయగలుగుతారు సార్. మీరు ఏమాత్రం వన్ సైడ్ వచ్చినా, బూటి ఏమాత్రం వన్ సైడ్ అయినా సరే మేము చేసే చిన్న చిన్న జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ స్లిప్ అయ్యి జారి పడిపోయి కింద పడే అవకాశం ఉంటుంది. జారి పడిపోయి కింద పడిపోతే అంబులెన్స్ రావడానికి కూడా కార్లెస్ రెడ్యూస్ అందుకు ఈ ఒక సాంగ్ మాకు సహకరించండి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత అసలు మా పేర్లు ఇంటి, మా వివరాలు ఇంటి మీకు ఎవరికి చెప్పకుండానే సడన్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి సాంగ్ బాగా రావాలి అనుకుంటే ఒకసారి గట్టిగా చెప్పండి. ఈలో మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకొని స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్ లోకి మనం ఎంటర్ అవుతారు కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎదించండి సార్. చెప్పండి, కూర్చోండి, కొంతమంది కూర్చోండి సార్ ప్లీజ్. మీరే మేడం, మేడం మీరు కూడా అటు కూర్చోండి అందరు ప్లీజ్. మేడం కూర్చోవాలి, బోట్ బ్యాలెన్స్ మేడం గతుకుంటే బటన్ అయినా అమ్ముకోవచ్చు అక్కడ. వెరీ గుడ్. సో అలాగే సో హ్యాపీగా ఆనందంగా ఎదించండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ అయిపోయింది సార్. సేమ్ ఆఫీస్ అంటూ బిజినెస్ అంటూ సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదు, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం అనుకుంటూ ఇదే కాలక్షేపం. వెరీ గుడ్. అలా కాకుండా హ్యాపీగా ఆనందంగా ఎదించండి ఎవరు కూడా కోరుకుంటూ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సో మా పున్నమి లగ్జరీ క్యూస్ బోట్ బయలుదేరుతుంది. ఎంజాయ్. వెరీ గుడ్. బయలుదేరుతుంది సార్. అందరూ గట్టిగా ఓయేస్తారు ఒకసారి, గట్టిగా ఓయ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఎనర్జీని పాటించండి, హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే విహారతో ముందు కొనసాగిద్దాం. సో అలాగే ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ గుడ్. లేదండి టైం ఉంది కదా, కొన్ని నిమిషాలు టైం ఉంది. సో ఓకే ఆల్ ఆఫ్ యూ మీరు అనుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇబ్బంది లేదు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ బొప్పు సొప్పులైనటువంటి పాపీ హిల్స్ పాపిగొడల అందాలను దర్శించుకోవడానికి విచ్చేసిన గెస్టులు అందరికీ కూడా బుద్ధిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క పున్నమి లగ్జరీ క్యూస్. అలాగే చూడండి మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోచవరం అనే విలేజ్. అవి బోటింగ్ మర్చో మన స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎన్ని ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపిగొడ లెండింగ్ విలేజ్ అనేటువంటి సిరిబాక అనే విలేజ్ వరకు మన విహార ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి చాలా మంది యొక్క భద్రాచల రాముల వారి మనసు స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందు మా గబ్బర్ సింగ్ గారు, జడ్జి గారు, హ్యాపీనెస్ బ్యాచ్, బాలయ్య బ్యాచ్ అంతా కూడా కలిసి నాతో సవాల్గా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆలపం రెడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు తెప్పిస్తారండి. పప్పండి మా బోట్లో పప్పు ఫేమస్ అండి. ఆలపం రెడీగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్ అండి. చూడండి మా యొక్క పున్నమి పోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబాలకు అందరూ టిప్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థితి అయినటువంటి గంగామాత ఒడిలో మనం అందరూ ప్రయాణం చేస్తాం కాబట్టి మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను. దానికి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగామాత వినిపించండి, అంత గట్టిగా చెప్పాలి.
ఆల్ ఆఫ్ దెం రెడీగా ఉండాలి. గోదావరి మాతకి జై. గోదావరి మాతకి జై. గోదావరి మాతకి జై. మీ అందరికి జై. మీ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి సార్. టూరిజం డెమో కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక ఐడియా ఉంటుంది సార్ మీ అందరికి. సార్ టూరిజం డెమో అనగానే ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే మనం వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుందని డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది, అందరూ కేర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పినట్టు సింగిల్ గా రైట్ లో రైల్ సైడ్ థర్టింగ్ అంటే లెఫ్ట్ లో రైల్ సైడ్ ఫ్రంట్ కి రావడం సింగిల్ గా ఎవరు చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ గా ఫోటోస్ దిగండి పర్లేదు సార్. మనకి వెళ్ళేటప్పుడు 30 kilometers అండి, వచ్చేటప్పుడు 30 kilometers. టోటల్ గా 60 kilometers ఈ యొక్క అఖండ గౌతమి గోదావరి నది మీద మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగుతున్నాయి సార్. రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తారు. అంటే సాయంత్రం 4-4:30 వస్తారు ఇక్కడికి వచ్చేసరికి సార్. ఈ టూరిజం లో 1 stop మాత్రం ఉంటుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక 1 stop వస్తుంది. ఆ 1 stop 1.5 hour టైం దాటాక అతి పురాతనమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి సకల దేవతలు మునీశ్వరులు సోదరులు సంచరించే ప్రాంతం శివాలయం టెంపుల్ వస్తుంది. శివాలయం టెంపుల్ దగ్గర మనకు హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తారు. సో హాఫ్ అన్ అవర్ టైం పరమేశ్వరుడి దర్శనం అయిపోయిన తర్వాత మన బోట్లోకి వస్తాయి. మన బోట్ల కింద హాల్లో వేడివేడిగా ప్యూర్ వెజిటేబుల్స్ ఆల్ ఐటమ్స్ అని రిచ్ అయినటువంటి భోజనాలు మన బోట్లో ఏర్పాటు చేస్తారు. ఓకేనా, వేడివేడిగా లంచ్ బాక్సెస్ ఉన్నాయి. భోజనం ఫినిష్ చేసుకున్న తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే హాస్టల్లో మనకి పాపకొండలు వస్తాయి. అదేంటి పాపం ఓటీకే కదా, ఇవేమి పాపకొండలు కదా అని అందరూ అడుకోవచ్చు. ఇవేమి పాపకొండలు కాదు సార్, ఇవన్నీ కూడా ఉత్తిత కొండలు. తర్వాత రిలాక్స్ గా పైన కూర్చుంటే లాస్ట్ లో పాపకొండలు వస్తాయి. పాపకొండలు చూసిన తర్వాత రిటర్న్ గా రీచ్ చేసరికి ఈవినింగ్ 4 o'clock 4:30 వస్తుంది. ఇది టూరిజం టీమ్ సార్. మన బోట్ లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు బోట్ కి బ్యాక్ సైడ్ గా స్టెప్స్ దిగంగానే రైట్ లో వాష్రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ లో వాష్రూమ్స్ ఉంటాయి. వేడిగా వాష్రూమ్స్ ఉంటాయి, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. మనకి బోట్ కి బ్యాక్ సైడ్ గా ట్యాప్ చేసిన మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తాడు. ఈ వాటర్ కాస్త క్యాన్స్ వస్తాయి, కిల్లే వాటర్ ఏర్పాటు చేస్తాడు, మినరల్ వాటర్. పక్కనే టెస్ట్ బిన్ ఏర్పాటు చేస్తాడు. మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ అయితే ఏదన్నా సరే ఆ టెస్ట్ బిన్ స్వచ్ఛ భారత్ మన బోట్ ను మనమే పరిశుభ్రం ఉంచుకున్నాం. లేకపోతే మోదీ గారు వచ్చేస్తారు కానీ ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు మోదీ గారు. అందుకు వచ్చేది స్వచ్ఛ భారత్. మ్యాటర్ ఏంటంటే బోటు మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఒక స్టీరింగ్ మాత్రమే డ్రైవర్ గారి చేతిలో ఉంటుంది. గడిపించే గుడిసింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కంట్రోల్ గడిపించిన 4 సింహమే మా డ్రైవర్ గారు. ఆయన గారు మనందరూ సహకరిద్దాం. ఓకేనండి. సో బాబు ఇన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీ పేరేం చెప్పలేదేంటి అనుకోవచ్చండి మీరు అందరూ. నా పేరు బాలు సార్, నన్ను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుస్తుంటారు. ఓకేనా, మీరు కాకితో కప్పి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు సిద్ధంగా. సేమలో ఏమో గత్తి పెట్టకూడదని నేను ఒకటి గత్తి పెట్టా. పరపతి కోసం పెత్తనం కోసం కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది వ్యాక్సినేస్ కాదు, సేమ్ విత్ అన్ ఎఫెక్షన్. వీర సింహ రెడ్డి పుట్టింది పులిచారా చంద్రని అనంతపురం రూలింగ్ కర్నూల్. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్. ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ మనకి శివాలయం టెంపుల్ రావడానికి మనకి 1 hour జర్నీ పడుతుంది ఈజీగా. మరి అప్పటిదాకా ఏం చేయాలని చాలా గాలి వస్తుంది కదా, చాలా మందికి నిద్ర వస్తూ ఉంటుంది. అంతగా పడుకోమంటారా? పడుకున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా బి అరిపురం మండలం, అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా బి అరిపురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం మారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి తుమ్మిలేరు అనే విలేజ్. ఆ తుమ్మిలేరు అనే విలేజ్ లోని ఎటువంటి రోడ్డువే కానివ్వండి, ఎటువంటి పవర్ సప్లై కానివ్వండి, ఎటువంటి వైద్య సదుపాయం కానివ్వండి, ఎటువంటి విద్యా సౌకర్యం కానివ్వండి, కనీసం ఖాళీ బాట కూడా లేనటువంటి విలేజ్ అని మనకు కనిపిస్తుంది సార్. తుమ్మిలేరు అనే విలేజ్ సార్. ఈ విలేజ్ లో 150 కుటుంబాల దాకా జీవనం కొనసాగిస్తుంటారు సార్. ఈ 150 కుటుంబాలు కూడా చీకట్లో బ్రతుకుతున్నారని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందే భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ వారు ఇంటికి ఒక బల్బు చొప్పున అది సోలార్ సిస్టమ్ ద్వారా వీళ్ళకి లైటింగ్ అందించారు. వీళ్ళ జీవితాలకు వెలిగి తెప్పించిన సంస్థ భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ. ఆ సంస్థకి మీరందరూ గట్టిగా చప్పట్లు పెట్టండి. కమాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సోలార్ ప్లేట్స్ అని కూడా కొండపైన ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. బిల్డింగ్ ఫ్రంట్ అవ్వాలని సోలార్ ప్లేట్స్ అన్ని కూడా మీకు అరేంజ్ చేసి కనిపిస్తుంది, బిల్డింగ్ కొద్ది కనిపిస్తుంది. అలాగే సార్ మీరంతా కూడా చాలా బాగా చేస్తారు. శివాలయం టెంపుల్కి మనం ఆగబోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి అన్ని చూడాలి, తెలుసుకోవాలి, వీక్షించాలి. పాపగొండలు కూడా వస్తాయి కాబట్టి సార్ ఇప్పటిదాకా ఒకే కుటుంబాలకు అందరూ కలిసి మెలిసి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తాడు మీరు అనుకుంటే, మీరు ఆనందపడితే, మీరు సాటిస్ఫై అయితే మా గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతుంది సార్. అందరూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వచ్చండి. సో మీరంతా కూడా చాలా బాగా చేశారండి. బాబు అంతా కూడా మాతృ చేపించిన ఇంతకు మీరు ఏం చేయరా అని చిన్న డౌట్గా ఉండొచ్చు అందరు కూడా. ఆ డౌట్ లేకుండా మీరందరూ కూడా చాలా బాగా చేశారు కాబట్టి మేము కూడా 2 members ఉన్నాం కాబట్టి 2 members కలిసి లాస్ట్ ఒక సాంగ్ డాన్స్ చేయబోతున్నాం సార్.
ఎందుకంటే శివాన్ టెంపుల్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పోలీసులు ఉంటారండి, అక్కడ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఉంటారు. సో లాస్ట్ టైం కదా సాంగ్ డ్యాన్స్ చేస్తున్నాను సార్. ఈ సాంగ్ వచ్చేసి ఇది హిందీ సాంగ్, ఆషిక్ అనే మిక్స్ సాంగ్ సార్. ఈ సాంగ్ ఏదో మాకు వచ్చినంత, మాకు తెలిసినంత కొద్ది గొప్ప జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ మూవ్స్ ఈ సాంగ్ ఉంటుంది. మీరందరూ కలిసి చేస్తారు కాబట్టి మేము కూడా చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ సాంగ్ చేసేటప్పుడు మీరు ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చుంటేనే ఈ సాంగ్ చేయగలుగుతారు సార్. మీరు ఏమాత్రం వన్ సైడ్ వచ్చినా, బూటి ఏమాత్రం వన్ సైడ్ అయినా సరే, నేను చేసే చిన్న చిన్న జిమ్నాస్టిక్స్ ఫ్లోర్ స్లిప్ అయ్యి జారి పడిపోయి కింద పడే అవకాశం ఉంటుంది. జారి పడిపోయి కింద పడిపోతే అంబులెన్స్ రావడానికి కూడా కార్లెస్ రెడ్యూస్ ఇవి ఒకసారి మాకు సహకరించండి. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత అసలు మా పేర్లు ఏంటి, మా వివరాలు ఏంటి మీకు ఎవరికి చెప్పకుండానే సడన్ గా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి సాంగ్ బాగా రావాలి అనుకుంటే ఒకసారి గట్టిగా చెప్పండి కదా. ఈలో మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకొని స్వచ్ఛమైన గాలి పిలుస్తూ నేచర్లోకి మనం ఎంటర్ అవుతారు కాబట్టి సో హ్యాపీగా ఆనందంగా ఎదించండి సార్. చెప్పండి, కూర్చోండి, కొంతమంది కూర్చోండి సార్ ప్లీజ్. మీరే మేడం, మేడం మీరు కూడా అటు కూర్చోండి అంతా ప్లీజ్. మేడం కూర్చోవాలి, బోట్ బ్యాలెన్స్ మేడం. బతుకుంటే బటన్ అయినా అమ్ముకోవచ్చు ఎక్కడ. వెరీ గుడ్. సో అలాగే సో హ్యాపీగా ఆనందంగా ఎదించండి సార్. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ రొటీన్ అయిపోయి సార్స్ ఏమో ఆఫీసర్ అంటూ బిజినెస్ అంటూ సెల్ ఫోన్ పెట్టుకుని బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇక మేడమ్స్ అయితే చెప్పనవసరం లేదు, వంట చేసుకుంటూ టీవీ సీరియల్ చేసుకుంటూ కార్తీక దీపం వరకు ఇదే కాలక్షేపం. వెరీ గుడ్. అలాగే అక్కడ హ్యాపీగా ఆనందంగా ఎదించండి ఎవరు కూడా కోరుకుంటూ ప్లీజ్ అండ్ రిక్వెస్ట్. సో మా పున్నమి లగ్జరీ క్యూస్ బోట్ బయలుదేరుతుంది. ఎంజాయ్. వెరీ గుడ్. బయలుదేరుతుంది సార్. అందరూ గట్టిగా వాయిస్ ఒకసారి గట్టిగా ఓయ్ కమా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే ఎనర్జీని పాటించండి, హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసుకునే యొక్క విహారం ముందు కొనసాగిద్దాం. సో అలాగే ఓకే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మార్నింగ్. వెరీ గుడ్. లేదండి టైం ఉంది కదా, 5 నిమిషాలు టైం ఉంది కదా. సో ఓకే ఆల్ ఆఫ్ యూ మీరు అనుకున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇబ్బంది లేదు. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందమైన గోదావరి ఈ బొప్పు సప్పులైనటువంటి పాపీ హిల్స్ పాపికొండల అందాలను దర్శించుకోవడానికి విచ్చేసిన గెస్టులందరికీ కూడా బుద్ధిగా స్వాగతం సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి మా యొక్క పున్నమి లగ్జరీ క్యూస్. అలాగే చూడండి మనం స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం అంటే వరరామచంద్రపురం మండలం బారుమల గిరిజన ప్రాంతం అనేటువంటి పోచవరం అనే విలేజ్. బోర్డింగ్ మధ్య మన స్టార్ట్ అవుతుంది. అలాగే మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండ లెండింగ్ విలేజ్ అనేటువంటి సిరిబాక అనే విలేజ్ వరకు మన విహార ట్రైనింగ్ కూడా జరుగుతుంది. మరి చాలా మంది యొక్క భద్రాచల రాముల వారి మనసు స్మరిస్తూ వస్తూ ఉంటారు కాబట్టి నేను జై శ్రీరామ్ అంటాను. దానికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఫ్యామిలీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ అండ్ పక్కన వారు ముందు మా గబ్బర్ సింగ్ గారు జడ్జి గారు హ్యాపీనెస్ బ్యాచ్ బాలయ్య బ్యాచ్ అందరూ కూడా కలిసి నాతో సమానంగా గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలండి. నేను జై శ్రీరామ్ అంటారు. దానికి ప్రతి ఒక్కరు అందరూ కూడా కలిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పండి. సరే మరి ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి మధ్యాహ్నం లంచ్ లోకి పప్పు తెప్పిస్తారండి. పప్పు మా బూట్లో పప్పు ఫేమస్ అండి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్ అండి. చూడండి మా యొక్క పున్నమి పోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఒకే కుటుంబాలకు అందరూ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి పుణ్యస్థితి అయినటువంటి గంగామాత ఒడిలో మనం అందరూ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలన్నా సరే ఆ గోదావరి మాత ఆశీస్సులు మనం తప్పనిసరిగా తీసుకోవాలండి. అందు గురించి నేను గోదావరి మాత కంటాను. దానికి ప్రతి ఒక్క అందరూ కూడా కలిసి గట్టిగా జై అని చెప్పాలి. మీరు కొట్టే జై ఆ గంగామాత వినిపించండి, అంత గట్టిగా చెప్పాలి. ఆల్ ఆఫ్ దెమ్ రెడీగా ఉండాలి. గోదావరి మాతకి జై. గోదావరి మాతకి జై. గోదావరి మాతకి జై. మీ అందరికి జై. మీ అందరికీ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వచ్చండి సార్. టూరిస్ట్ అండ్ డెమో కూడా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక ఐడియా ఉంటుంది సార్ మీ అందరికి. సార్ టూరిస్ట్ అండ్ డెమో అనగానే ఆన్ ది స్పాట్ లో వెడల్పు వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసి 50 feet, 100 feet, 200 feet, 300 feet. అంటే మనం వెళ్ళే కొద్ది డెప్త్ పెరుగుతూ ఉంటుంది, డిస్టెన్స్ చాలా తగ్గిపోతూ వెళ్తూ ఉంటుంది. అందు గురించి మనం వెళ్ళే కొద్ది లోతు ఎక్కువగా ఉంటుంది అందరికి.